जगन्नाथ बलदेव सुभद्र सुदर्शन देव की जय। श्री साई गौरचंद्र की जय। जगद्गुरु विश्वगुरु शील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। హరే కృష్ణ. కొంతమంది భక్తులు తులసీదేవి, శ్రీమతి తులసీదేవి గురించి భక్తులు అడిగారు. చాలామంది కూడా మీరు వినుంటారు. అంటే తులసీదేవి ప్రతి ఇంట్లో ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఆ తులసీదేవి యొక్క మహత్యం కూడా మనం తెలుసుకోవాలి. చాలా చాలా మహత్యం, మనం ఊహకు అతీతమైన మహత్యం తులసీదేవిది. కాబట్టి తులసి తులసి తుల అసి తులసి. తుల అంటే కంపేర్ చేయడం, దేనికైనా సమానమా. అసి అంటే కాదు. తులసి అంటే దేనికి సమానమైనది కాదు అని సృష్టిలోనే. తులసి అంటేనే ఇన్కంపారబుల్, అంటే దేనితో కూడా మన సృష్టిలో దీనికి సమానం అని చెప్పలేనిది తులసి అంటే. కాబట్టి తులసి అంటేనే దానికి దాని సమానంగా ఈక్వల్గా ఏది కూడా దరిదాపుల్లోకి రాదు. మన దేనితో కూడా కంపేర్ చేయలేము. కాబట్టి దానికి మించిన ఉన్నతమైనది లేదు అని. తుల అసి తులసి. తుల అంటే తెలుసు కదా, తులాభారం అంటారు. తుల అంటే కొలవడం, అసి అంటే దేనితో కొలవలేము అని. అది తులసి. కాబట్టి చాలా కృష్ణుడికి ప్రీతైన భక్తురాల్లో తులసీదేవి చాలా పరమశ్రేష్టమైన భక్తురాలు. కాబట్టి ఆవిడ ఏదో ఒక చెట్టు కాదు, ఆవిడ భక్తురాలు. గోలోక బృందావనంలో వైకుంఠంలో రాధారాణికి సేవ చేస్తూ, రాధాకృష్ణులకి సేవ చేస్తూ, రాధాకృష్ణులకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ, సేవాభావాన్ని అందరికీ నేర్పిస్తూ, సేవ ఎలా చేయాలి కృష్ణ భగవానుడికి ఒక ట్రైనింగ్ ఇస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తారు ఆవిడ. కాబట్టి ఆ వృందాదేవి, తులసీదేవికి ఇంకొక పేరేమిటి? వృందాదేవి. తులసికి 8 నామాలు ఉన్నాయి. దాంట్లో ఒక నామం తులసితో పాటు వృంద అని కూడా. ఆవిడే వృందావనంలో కృష్ణ భగవానుడికి సేవ చేసే భక్తురాలు వృందాదేవి. ఆ వృందాదేవి తులసిలాగా ఈ లోకానికి ఒక చెట్టు రూపంలో, ఒక మొక్క రూపంలో ఈ భూలోకానికి వస్తుంది. కాబట్టి అది సామాన్య సృష్టిలో భాగం కాదు.
తులసీదేవి. వైకుంఠం నుంచి స్వామి ఎలాగైతే అవతరణ జరుగుతుందో, స్వామి ఎలాగైతే విష్ణు అవతారాలన్నీ కూడా లోకానికి వచ్చాయి, వైకుంఠం నుంచి వచ్చాయి, ఇవి సృష్టిలో భాగం కాదు. తులసీదేవి కూడా బృందావనం నుంచి ఈ లోకానికి వస్తుంది. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆవిడ పేరేమైంది? తులసి అయింది. కాబట్టి వైకుంఠంలో ఆవిడ పేరేమిటి? వృందా. ఆ వృందాదేవి ఈ లోకానికి వచ్చిన తర్వాత తులసీదేవి అయింది మనందరి కోసం. కాబట్టి ఆవిడ మహత్యం మనం తెలుసుకోవడమే, పేరు తెలుసుకోవడం కూడా. చాలామంది తులసి పేరే తెలిసి ఉండదు. తులసి అంటే ఏదో దాని మీనింగ్ చాలామందికి ఎవరో తెలుసుందా? చాలామందికి తులసి మీనింగ్ అంతే. ఇంట్లో మనం చెట్లు పెట్టుకున్నాం, పూజిస్తున్నాం, వాటర్ వేస్తున్నాం, అన్నీ బాగుంది. దాని పేరే అర్థం ఏమిటి? అదే కదా మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి వైకుంఠం నుంచి ఈ లోకానికి వచ్చి ఆవిడ తులసీదేవి అయింది మన కోసం. కాబట్టి విష్ణువుకి చాలా ప్రీతైనది. కాబట్టి తులసీదేవికి 8 పేర్లు ఉన్నాయి. తులసి ఈ లోకంలో మనకు తెలిసిన పేరు. అంటే దేనితో మనం దాన్ని పోల్చలేము ఇంకా. రెండవది వృందాదేవి. వృందాదేవి అంటే వైకుంఠంలో కృష్ణుడికి రాధాకృష్ణులు సేవ చేసే భక్తురాలు వృందాదేవి, రెండవ పేరు ఆవిడికి. మూడవ పేరు వృందావని. అంటే శ్రీకృష్ణ భగవానులు నిలయమైన బృందావనం అంటాం మనం ఇటు సైడ్ అంతా. యాక్చువల్లీ వృందావనం అది యాక్చువల్లీ. మనం బృందావనం అంటాం ఇక్కడ. దాని పేరేమిటి? వృందావనం. వృందావనం. వృంద అంటే ఏమిటి? తులసీదేవి. వృందావనం ఆవిడ వనమంతా కూడా. అంటే ఆ తులసీదేవి వనమే శ్రీకృష్ణ భగవానుల యొక్క నిలయం. చూడండి, అంటే భగవంతుడి నిలయమే ఆవిడ వనం అయిపోతుంది కృష్ణ భగవానుల కోసం. కాబట్టి వైకుంఠంలో ఉన్న బృందావనం అంతా తులసి వనం. ఎంతవంటి భక్తురాలైతే కృష్ణుడు నిలయమే ఆమె పేరు పెట్టేశాడు చెప్పండి. కృష్ణవనం కాదు అది, బృందావనం. అంటే కృష్ణ భగవానులు వాళ్ళ భక్తులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో చూసారా. మనం ఏదైనా కట్టుకుంటే మన పేరు పెట్టేస్తాం అక్కడ. ఫ్యాన్ల పైన మా పేర్లు కావాలి ప్రభు, లైట్ల పేరు లైట్లు కనపడదు అక్కడ పేరు అడుగుతాం. లేదంటే మనం గోళ్ళ పైన మా పేర్లు కావాలి అంటారు కొంతమంది. కృష్ణుడు ఏం పెట్టాడు? ఆయన ఉన్న నిలయ వైకుంఠానికే భక్తురాలు బృందావనం. కాబట్టి ఒక భక్తులకి కృష్ణుడు ఇచ్చే, అందుకే భక్తి భగవంతుడు ఊరికే ఇవ్వడు. అది ఊరికే దొరికే వస్తువు కాదు. సృష్టిలో దొరకని అతి కష్టమైన వస్తువు అంటే భక్తి. విష్ణు భక్తి, కృష్ణ భక్తి. ఆ కృష్ణుడికి సేవ చేయాలంటే కొన్ని అనంత కోటి జన్మలు ఎన్నో పుణ్యాలు ఉంటే తప్ప ఆ కృష్ణ భగవాన్ సేవ చేసే అదృష్టం రాదు. అసలు కృష్ణుడు తత్వమే తెలియదు. అలాంటి కృష్ణుడికి సేవ చేసే అదృష్టం అంటే ఎన్నో కోట్ల జన్మలు, మీ తల్లిదండ్రులు వాళ్ళ ఎంతో కోట్ల జన్మల పుణ్యాలు చేస్తే తప్ప కృష్ణ భగవానులకి సేవ చేసే అదృష్టం రాదు. అర్థమవుతుందా? కాబట్టి కృష్ణుడు భక్తులకి అంత ప్రాముఖ్యత ఇస్తారు. బృందావనం ఆయన నిలయమే తులసీవనం. చూడండి, ఆవిడ పేరు. రెండోది వృందావని. నాలుగవది విశ్వపూజిత. ఏం పేరు? విశ్వమంతా పూజించే, ఈ విశ్వాలన్నీ పూజించే దేవత ఆవిడ. కాబట్టి విశ్వపూజిత. ఏదో చిన్న భారత పూజిత కథ, విశ్వపూజిత తులసీదేవికి ఇంకో పేరు. కాబట్టి మనం ఏ పూజలు చేసినా చేయకపోయినా తులసి ఆరాధన చేస్తే చాలు. మన ఎన్నెన్నో చెట్లకి పుట్లకి చేస్తుంటారు అందరూ కూడా. ఆ చెట్లకి పుట్లకి మీరు ఎంత చేసినా ఎంతో కొంత ఏదో కొద్దిగా ఓకే. కానీ తులసి ఆరాధన, తులసీదేవి పూజ, ఆవిడ అంటే ఆరాధన, మనం దాన్ని దాన్ని వేది ఇంకా విశ్వంలో అన్ని దేవతల ఆరాధన సమానం తులసి ఆరాధన. అందుకే విశ్వపూజిత అంటారు. తర్వాత విశ్వపావని. ఏం పేరు? విశ్వపావని.
ఈ విశ్వానంతా కూడా పావనం చేస్తుంది, ఈ సృష్టినంతా పావనం చేస్తుంది. మన ఇంట్లోనే ఉంటారు ఎంతమంది వెళ్ళి ఆవిడికి నమస్కారం పెడుతూ, తల్లి నాకు కృష్ణ భక్తిని, వైకుంఠ ప్రాప్తి నువ్వు తల్లి అని ఎంతమంది తల్లి వేడుకుంటారు. విశ్వపావని, విశ్వపూజిత, వృందావని, వృంద, తులసి, ఇంకోటి పుష్పసారహ, అన్ని చెట్లు మొక్కలు అంత సారమే ఈవిడ తులసీదేవి. పుష్పసారహ. ఇంకొకటి పేరేమిటి? నందిని. తులసికి పేరేమిటి? నందిని. అంటే అనంతమైన ఆనందం ఇచ్చేది. ఎందుకు? ఒక భక్తుడు గొప్ప ఆచారులే కదా విశ్వపూజిత అంటాం ప్రభుపాదుల వారిని మనం. విశ్వపావన అంటే ఎందుకంటే తులసీదేవి స్థానం ఒక ఆచార్య స్థానం అది. ఎందుకంటే గోలోక బృందావన వైకుంఠంలో మోక్షం వెళ్ళిన తర్వాత, వైకుంఠం వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గురువులు ట్రైన్ చేస్తారు. ఎలా? ఈ కర్మ బంధాల, పాప బంధాల, కామ క్రోధ లోపాలు ఎలా తప్పించుకోవాలో ట్రైనింగే ఆధ్యాత్మిక జీవితం. అందుకే నియమాలు, అందుకే 16 మాలలు. మన తీర్థాలు, క్షేత్రాలు తిరగాల్సిన అవసరం లేదు. ఈ 4 ఆచార్య ఉపాసన. మీ జీవితంలో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆచార్య ఉపాసన. ఆచారం చేసింది మీరు ఫాలో చేస్తే చాలు. మిగతా అన్నీ కూడా ఆయన శక్తి నడిపిస్తాడు ఆయన. మీరు ఎన్ని యాత్రలు, తీర్థయాత్రలు, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా అది మీ శక్తితో కొద్దిగా మీ శుద్ధత్వం అంటే మీ లోపల ప్యూరిటీ ఎంత ప్యూర్గా ఉంటారో అంత ఫలితం వస్తుంది ఎక్కడ. కానీ ఆచార్య ఉపాసనం, ఆచార్య అనుగ్రహంతో మనం చేసామంటే మనం కొద్దిగా ఉన్నా కానీ ఆచార శక్తి పైన మనం నడుస్తాం. కాబట్టి తులసీదేవి పేరు నందిని. మనం అందరూ ఆనందం కోరుకుంటూ ఉంటాం. ఆనందం ఎక్కడ దొరుకుతుంది మనకు? భక్తుల సాంగత్యం. ఈ భక్తుల సాంగత్యం దూరం చేసుకోవద్దండి. అది మహాపాప జీవితం. బయట వెళ్ళారంటే మీరు ఈ 4 గోడలు బయట వెళ్ళారంటే మహాపాప జీవితం. అందరూ దృష్టి, అందరూ గోల్స్, అందరూ ధ్యేయం ఏమిటి? ధన సంపాదన, పేరు సంపాదన, కీర్తి, ప్రతిష్ఠ, ఇవి తప్ప వాళ్ళకి మోక్ష వైకుంఠ సంపాదనే కనపడదు బయట. కాబట్టి మీ చేతుల్లో ఉంది మీ జీవితం ఎలా కాపాడుకుంటారు అని. అందుకే విశ్వపావని తులసిదేవి మన ఇంట్లోనే ఉన్నారు తల్లి. ఆవిడ చూడడము, ఆవిడకి ఆరాధన చేయడం దానికి కొలవలేని అదృష్టం ఇది. అదే అంటారు నందిని అంటే అనంతమైన ఆనందాన్నిచ్చే అని ఆవిడ పేరు నందిని. ఎంత అద్భుతమైన పేరు చూడండి తులసీదేవి పేరు. అర్థమవుతుందా? లాస్ట్ కృష్ణ జీవని. ఏం పేరు? కృష్ణ భగవానుడికే ప్రాణం. అర్థమవుతుందా? కృష్ణ భగవానుడికే జీవని. ఆయన జీవితాన్ని ఆయనకి ప్రాణం ఇచ్చి ఆయన్ని ఆనందాన్ని పెట్టి ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కృష్ణ జీవని తులసీదేవి. ఎంత అద్భుతమైన స్థానం అది కృష్ణ జీవని. అర్థమవుతుందా? తులసి, వృందావని చెప్పండి. వృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, కృష్ణ జీవని. విష్ణువుకే మనం అనుకున్న విష్ణువుకే జీవం తులసి. అందుకే ఆవిడకి ఆ స్థానాన్ని ఇచ్చారు భగవంతుడు. ఈ లోకంలో ఎన్ని మీరు నైవేద్యాలు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేసినా తులసీ దళం లేకుండా స్వామి ఏది స్వీకరించాడు. మీ నైవేద్యంలో తులసి లేకుండా స్వామి స్వీకరించాడు. కాబట్టి మీకు నైవేద్యంలో తులసీ దళం ఖచ్చితంగా అది వేసినప్పుడే అది వైకుంఠం అవుతుంది ఆ నైవేద్యం. తులసి లేకుండా ఆ నైవేద్యం కాదు, అది భౌతికంగానే ఉంటుంది. తులసి దళం ఎప్పుడు స్పర్శ తగులుతుందో ఆహారం వెంటనే వైకుంఠం నైవేద్యం అయిపోతుంది. కాబట్టి మీరు భగవంతుడికి నైవేద్యం పెట్టే విష్ణు నైవేద్యం ఏదైనా తులసీ దళం తప్పకుండా వేయాలి. అది ఉప్పు మర్చిపోయినా, కారాలు మర్చిపోయినా అది పక్కన పెట్టండి. తులసిని మర్చిపోవద్దండి నైవేద్యం స్వామికి. కాబట్టి అది అంత స్థానం ఇచ్చినారు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి శాస్త్రం ఏం చెబుతుంది చూడండి తులసీదేవి గురించి. పద్మపురాణం చెబుతుంది తులసీదేవి గురించి. అద్భుతమైన శ్లోకం ఇది. యా దృష్ట నిఖిలం అగజలం దునోతి స్పృష్టా తథా పావనతం తనోతి నతా చ సర్వభయాపీఢం
నాశయతి తస్యై తులస్యై నమో నమః తస్మై తులస్యై నమో నమః. ఇది పద్మపురాణం అంటుంది. ఏ అద్భుతమైన శ్లోకం చూడండి. అంటే యదృష్ట నిఖిలం అగజలం ధునోతి. అగం అంటే పాపం. తులసీదేవిని మనం దర్శనం చేసుకున్న పాపం తీసేస్తుంది. తులసీదేవి దూరంగా ఉన్న, అందుకే తులసి చెట్టు అనద్దండి, తులసీదేవి అనాల. తులసి చెట్టు మొక్క ఇటు అనకూడదు. ఆవిడ తులసీదేవి ఆ రూపం తీసుకున్నది మన కోసం, మనకు ఆ భక్తి ఆ పుణ్యాన్ని ఇవ్వడం కోసం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, యదృష్వ నిఖిలం, దృష్వ చూసినా కూడా తులసీదేవిని, అగం జలహ ఎటువంటి మహాపాపాలను తీసివేసే శక్తి తులసీదేవికి ఉంది. మీ సృష్టిలో ఏదైనా ఒకటి చూపించండి ఆ విధంగా, చూస్తేనే పాపాలు వెళ్ళిపోయేది. ఒకటి చూపించండి, ఒక వస్తువు చూపించిన సృష్టిలో మీరు. ఏ వస్తువు కూడా సృష్టిలో జీవుడు పాపాలు తీయలేవు, తులసీదేవి తప్ప. స్పృష్ట తథా పావనతం, ఆవిడ తాకామంటే, ఆవిడ చూస్తేనే తులసీదేవిని సర్వపాపాలు వెళ్ళిపోతే, స్పర్శ ఆమె తాకితే వర్ణించలేం కూడా. మన ఆత్మశుద్ధి, శరీర శుద్ధి, కర్మశుద్ధి, అన్ని బుద్ధి శుద్ధి అన్నీ అయిపో తులసీ దళంతో మోక్షం కూడా వచ్చేస్తుంది. అదే అంటున్నారు ఇక్కడ చూడండి. నతాచ స్వభయపీడం, మీకు ఏదైనా భయంగా ఉందనుకోండి జీవితంలో, తులసీదేవి పక్కన పెట్టుకోండి. ఏదైనా పీడకలలు వస్తుంటే జీవితంలో తులసీదేవిని పక్కన పెట్టుక తులసీదేవిని పట్టుకుని ఆవిడ ముందర హరే కృష్ణ మంత్రం జపం చేయండి. దీనికి మించిన శ్రేష్టమైన సాంగత్యమే లేదు. తులసీదేవిని పక్కన పెట్టి జపం చేయడం. భయపీడ, మీలో ఉన్న భయాలు పీడ అన్నీ కూడా పారిపోతాయి. ఆవిడ పద్మపురాణం చెప్తుంది చూడండి. అంతేకాకుండా తస్యై తులస్య నమో నమః, భయమే పారిపోతుంది, కష్టాలు పారిపోతాయి, మన బుద్ధి కూడా మారిపోతుంది. ఇది తులసీదేవి యొక్క మహత్యం పద్మపురాణంలో మనం రోజు చూస్తుంటాం, కానీ భావన లేదే. రోజు దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆ భావన అంటే ఆవిడ మహత్యం తెలిసినప్పుడే కదా భావం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వస్తువు సామాన్య వస్తువు కాదంటేనే కదా దానిపైన రోజు మీరు చూస్తూనే ఉంటారు ఏదో బ్లూ ఫ్లాగ్స్ కింద ఉందని. మీకు చెప్పాను ఇది వైకుంఠం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఇది వైకుంఠం కృష్ణ పంపించాడంటే ఏముంటుంది తర్వాత దీన్ని? అందరు కళ్ళు దానిపైన ఉంటాయి, అవునా? ఎందుకు విషయం తెలుసుకున్న తర్వాత తులసీదేవి రోజు చూస్తుంటాం, కానీ ఆ మహత్యం మనకు అజ్ఞానం పొరలు, కామ పొరలు, స్వార్థ పొరలు ఆ మహత్యానికి దూరం చేసేస్తాయి. కాబట్టి మన ఇంట్లో రోజు కనపడుతుంది, కానీ ఆ మహత్యం మనకి ఎవరు చెప్తున్నారు చెప్పండి? అందుకే మన ఇస్కాన్ టెంపుల్ కడుతున్నాం మీ ఊరిలో. ప్రతి ఒక్క హిందువుకి తెలుసుకోవాలి తులసీదేవి మహత్యం ఏమిటి, తులసీదేవి చూస్తే ఏమవుతుంది, తాకితే ఏమవుతుంది, స్పర్శన ఏమవుతుంది. అది పద్మపురాణం చెప్పే శ్లోకం ఇది. కాబట్టి మనం తాకితేనే ఇంత అంటే సర్వ భయ పీడ, మనలో ఉన్న భయాలు, పీడలు, రోగాలు, జబ్బులు అన్నీ కూడా పారిపోతాయి. రోగాలు అంటే ఏదో మరి క్యాన్సరు లేదంటే ఏదో అజీర్తి ఈ రోగాలు కాదు, డయాబెటిక్ రోగాలు కాదు. మీరు అట్లా అనుకుంటారేమో మళ్ళీ రోగాలు వెళ్ళిపోతారు. రోగాలు ఆ రోగం కాదు, మనిషికి ఆత్మ రోగాలు ఏమిటి? కామ క్రోధ లోభం, ఆత్మకు ఈ రోగాలు నయం చేయడం డాక్టర్ కాదు, వాళ్ళ తాత కూడా వాళ్ళ కాదు. ఈ రోగాలు ఎవరు చేయగలుగుతారు? సాక్షాత్ భగవంతుడు తప్ప, ఆయన ఆచార్యులు తప్ప ఎవరి కామ క్రోధ లోపల ఆత్మ నుంచి విడదీయలేరు. కానీ ఈ 3 జబ్బులు మనిషిని పీడించే జబ్బులు ఇవి. ఇది బయటపడాలి మనం. ఏదో శరీరంకి వచ్చే జబ్బులు శరీరంతో పోతాయి, మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది, మళ్ళీ ఈ జబ్బులు పోవే. కాబట్టి ఆత్మకు పట్టిన జబ్బులు పోగొట్టుకోవాలి మనం. అదే ఇక్కడ చెప్తున్నాం మనం. కాబట్టి ఆ భయ పీడ, ఆ జబ్బులు కూడా దూరం అవుతాయి తులసీది. ఎందుకంటే ఆవిడ సాంగత్యం వల్ల. ఇప్పుడు మీరు చూడండి, వైష్ణవుల సాంగత్యంలో ఉన్నప్పుడు మీలో కొద్ది మార్పు వచ్చింది కదా, మీ గోల్స్ మారాయి కదా, మీ ఆలోచన విధానం మారింది, మీ కోరికలు మారాయి. కొంతమందిలో అట్లీస్ట్ అందరూ మారాయని చెప్పట్లే నేను, కొంతమందిలో కోరికలు మారాయి, కొంతమంది గమ్యం మారింది, కొంతమంది అట్లీస్ట్ వైకుంఠం తెలుసుకున్నారు, కొంతమంది భక్తి పర్పస్ అంటే ఎందుకు భక్తి ఆరాధన చేస్తూ తెలుసుకున్నారు, కొంతమంది అట్లీస్ట్ జ్ఞానం అని తెలుసుకుంటున్నారు. వైష్ణవుల సాంగత్య ప్రభావం ఇది. తులసీదేవి ఎవరు? వైష్ణవుల శ్రేష్టమైన వైష్ణవి. కాబట్టి ఆవిడ సాంగత్యం ఉంటే ఎంత మన శుద్ధి అవుతుంది.
అట్లా మనం ఆలోచన చేయాలి. కాబట్టి మన ఊరికే దండం పెట్టుకు వెళ్ళిపోవడం కాదు, పక్కన జపం చేయండి. ఇప్పుడు మళ్ళీ చెప్తారు ఇది, స్కంద పురాణం చెప్తున్నారు చూడండి. పుష్కరిణి ధ్యాని తీర్థాని గంగా జయ సరిత తతః విష్ణుర్బ్రహ్మ చ సూర్య స వసంతి తులసీదలే. స్కంద పురాణం చెప్తుంది తులసీదలే. ఆ తులసిదళం ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ అద్భుతం చెప్తుంది. ఇక్కడ విష్ణుర్బ్రహ్మ సూర్య. ఆ తులసి దళం ఉంది కదా, ఆ తల్లి ఆకు, ఆ తులసి దళంలో విష్ణువు, బ్రహ్మ, సూర్య, నారాయణ అందరూ తులసి దళంలోనే నివాసం ఉంటారు. చూడండి ఎంత అద్భుతమైన శ్లోకం. అంతేకాకుండా పుష్కరిణి ధ్యాని తీర్థాని, మీరు తులసీదేవికి ప్రదక్షిణ చేశారంటే సర్వ పుణ్యతీర్థాలు దర్శనం అయిపోయినట్టే. పుష్కరిణి గంగా యమున అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసేసినట్టే. తులసీదేవి ప్రదక్షిణ 4 సార్లు చేయాలి ఎప్పుడు కూడా, 3 కాదు 4. అర్థమవుతుందా? 4 ప్రదక్షిణలు మీరు చేశారంటే తులసీదేవి విష్ణువుకు సంబంధించి 4 ప్రదక్షిణలు చేయాలి ఎప్పుడు. ఏమవుతుంది? మనలో ఉన్న రుగ్మతలతో పాటు ఏమవుతుంది ఇంకా కూడా సర్వ పుష్కరిణి, సర్వ తీర్థాన్ని, సర్వ పుణ్యతీర్థ అన్నీ కూడా పుణ్యమంతా తులసీదేవి ఆరాధన ప్రదక్షిణ వచ్చేస్తుంది. మనం ఎక్కడో ప్రయాసలు పడుతూ ఉంటాం, పక్కన ఉన్న తులసి ప్రదక్షిణ ఎంతమంది చేస్తారు రోజు? చూడండి, అదే దురదృష్టం అంటే ఇదే. ఎందుకంటే జ్ఞానం లేదు మనకు. ఇక్కడ చూస్తున్నాం కానీ వస్తువు జ్ఞానం తెలియట్లేదు. కాబట్టి ఏదో మామూలుగా ఏదో మా అమ్మ నాన్న నేర్పించారు, కొద్దిగా దండం పెట్టుకున్నా, ఏదో కొద్దిగా సామరాన్ని అగరబత్తులు పెడదాం, అంతటా ఆగిపోయారు మీరు. విష్ణువు కృష్ణ జీవని అన్నప్పుడు ఇంకేం చెప్పాలి? ఇంకా భగవంతుడికి జీవని, ఆవిడ జీవనాడి అన్నప్పుడు మనలో ఎంత భావన రావాలి. కాబట్టి మనం అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం కానీ పక్కనే ఉన్న తులసి దళం ఎక్కడైతే తులసి దళంలో విష్ణు నివాసం అంటున్నామే. సర్వ తీర్థాన్ని పుష్కరిణి, మన స్వామి పుష్కరంలో మునుగుతుంటాం, పుణ్యనదుల్లో మునుగుతుంటాం. అందరికి ఓపిక మీకు ఉందా? ఓపిక వయసు పెరిగేదని చేయలేరు మీరు. తులసి దళం, అందుకే తులసీదేవి ఆరాధన చేస్తే చాలు మీ ఇంట్లో. మీరు అంత ఓపిక ఉంటే చాలు జీవితాన్ని. కలియుగంలో పెద్ద తీర్థాలు మనసు ఏం మారదు. మీరు తులసి ఆరాధన చేయండి, మనసు గ్యారంటీ మారుతుంది. అక్కడ జపం చేయండి, మీ జీవితం మారిపోతుంది. గొప్ప గొప్ప ఆచారులు అందరూ తులసీదేవి పక్కన పెట్టి జపం చేసేవాళ్ళు. రోజు 16 మాలలు 100 మాలలు అంతా కూడా తులసి సాంగత్యంతో. కానీ వైకుంఠం వెళ్ళాలంటే ముందు తులసీదేవిని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి మీరు. కాబట్టి అన్ని తీర్థాలు తిరిగేసి మనకు ఆవిడపైన గౌరవం లేకపోతే అన్నీ అంతే, వేస్ట్, యూజ్లెస్ అంతా. శ్రమయేవహి కేవలం. మన తీర్థయాత్రలోనే శ్రమయేవహి కేవలం. కాబట్టి పుష్కరిణి ధ్యాని తీర్థ అని అన్నీ దీంట్లోనే ఉన్నాయి, తులసీదేవిలోనే. కాబట్టి అది తెలుసుకొని మీరు ఒక ప్రయత్నం చేయండి. రేపటి నుంచి ప్రతి ఒక్కరూ తులసీదేవి ఆ తులసి దళం కింద పడిన విష్ణు నివాసం, అది విష్ణు బ్రహ్మ సూర్య నివాసం. అవి ఎలా చాలా గౌరవంగా దాన్ని తీసుకోవాలి. అర్థమవుతుందా? అది స్వామికి అర్పణ నైవేద్యం చేయండి ప్రతిరోజు. ఇది నేర్చుకోవాల్సింది మీరు. తర్వాత దాంట్లోనే మనకి ఇంకా పురాణాలు చెప్తారు, అంటే విష్ణువుని ఎలా ఆనందపెట్టాలి అని. నాయచ్చతి యథా తుష్టం ముక్తమాని శతహై విభు నా తథా తుష్యతే విష్ణు తులసీ పాత్రధానతః. విష్ణువుని నా తుష్ట, ఆ కృష్ణ భగవానుని దేనితో కూడా మనం ఆనందపెట్టలేము. మీరు వజ్ర వైడూర్యాలు మాణిక్యాలు ఎన్నెన్నో ఆయనకి మీరు ఎన్ని అర్పణ చేసిన కృష్ణ భగవానుని తృప్తి పెట్టలేరు. సత్యభామ రుక్మిణి సంభాషణ వినుంటారు మీరు. సత్యభామ కృష్ణుడిని ధనంతో కొనాలనుకుంటుంది. ఎన్నో ఆవిడ కృష్ణుడు ఎంత ధనం ఇచ్చినా కృష్ణుడు కొద్దిగా స్వామి కదులుతాడా? రుక్మిణీదేవి ఏం చేస్తుంది? తులసీ దళం, ఒక్క తులసీ దళం. ఎందుకంటే విష్ణు నివాస. ఇక్కడ ఎంత దాకా శాస్త్రం ఏం చెప్తుంది? ఇక్కడ నా యచ్చతి తుష్ట విష్ణు, విష్ణువుని
తృప్తిపరిచే వస్తువు సృష్టిలో ఏదీ లేదు, ఒక తులసీ దళం తప్ప. మీరు ఎన్నెన్ని సేవలు చేసినా అది పక్కన ఇక్కడ రుక్మిణీదేవి ఒక తులసీ దళంతో కృష్ణుడినే కొనేస్తుంది. కాబట్టి భగవంతుడు మనం చేరుకోవాలంటే ఆయనతో అందుకే చెప్తున్నా, మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా తులసీ దళం లేకుండా స్వామి నైవేద్యాన్ని తాకడు. అది భౌతిక ఆహారమే, అది వైకుంఠ ఆహారం కాదు. తులసీ దళం వేస్తేనే అది వైకుంఠ ఆహారం అయిపోతుంది. కాబట్టి స్వామి కూడా ఏది కూడా తృప్తిపరచలేము, ఏది కూడా ఆయన తాకడు. అదే తులసీ దళం వేసి మనం ఏది పెట్టినా సంతుష్ట. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ తులసి దళం తాకితేనే సంతుష్ట, తృప్తిగా అయిపోతారంట. ఇదేనా దానికి ఏమైనా చూడండి, ఎంత కష్టమైన పని ఇది. మీరు అడవిలోకి వెళ్ళి ఏమన్నా కోసుకొని రావాలా, ఏం రాయాలి అడవిలోకి వెళ్ళి మీరు? కృష్ణ భగవానుడు ఆచార్యులు కలియుగంలో ఎంత అద్భుతం, మీ ఇంటి పెరట్లో ఉండి వైకుంఠం వెళ్ళిపోవచ్చు. మీరు అడవుల్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఇంట్లో తులసీ దళాన్ని కొద్దిగా ఆవిడకి ఆరాధన, ఆ భక్తితో ఆవిడ సాంగత్యాన్ని కోరుకోండి. ఒక మొక్కలాగా ఏదో పూజకు పనికొచ్చే మొక్కలాగా అనుకుంటే అది మీకు మొక్కే. కృష్ణ జీవని అంటే కృష్ణుడిని ఇచ్చేస్తుంది ఆవిడ మీకు కావాలంటే. ఎందుకంటే మన నైవేద్యాన్ని ప్రసాదం చేసేది తులసీ దళం. నైవేద్యాన్ని ప్రసాదం చేసే తులసీ దళం. కాబట్టి మీరు దాన్ని నీరు పెడతారా, పత్రం పుష్పం ఫలంతోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి. ఆ భక్త్యా ప్రయచ్చతి ఏమిటి? తులసీ దళం. మీరు పెట్టే నీరైనా పండైనా ఏ ఆహారమైనా ప్రేమగా కృష్ణ తులసి దళం వేసి నీకు అర్పిస్తున్నా కృష్ణ. మరి ఏ విధంగా అర్పించినా మనకు పెట్టే ఆహారం సరిగా లేకపోతే మనం తాకం. మీరు ఎంత కష్టమైనా పడండి, కష్టపడిన తర్వాత మాడిపోయింది అనుకోండి, మీ వాళ్ళు తింటారా? వాడు ఎలా ఇడ్లీలు బాగుంటే అక్కడికి వెళ్ళి తినేస్తాను వెళ్ళిపోతారు. మీ శ్రమ చూస్తారా? సారీ అండి ఏదో మాడిపోయింది, జపం చేసుకుంటామన్నా మాడిపోయిందని. ఎప్పుడు జపం వంటలో నీ మైండ్ ఎక్కడ ఉంటుంది? మొత్తం మార్చేస్తావు. ఇట్లా ఉంటుంది మీ పరిస్థితి. కృష్ణుడు ఒకవేళ తెలియకుండా తప్పు జరిగి కృష్ణ తులసిదళం వేసి నాకు క్షమించి కృష్ణ అంటే ఆయన మీ ప్రేమను స్వీకరిస్తాడు. కాబట్టి భగవంతుడి ప్రేమ అనంతమైనది, కొలవలేం మనం. కానీ మనకు ఆ ప్రేమ వదిలేసి ఇక్కడ జంతు ప్రేమగా ఎదురు చూస్తున్నాం మనం. జంతు ప్రేమ అంటాం దీన్ని. జంతు ప్రేమ ఏమిటి? తాత్కాలికం. జంతు ప్రేమ కొంతవరకే ఉంటుంది. ఈ ప్రేమ అన్నీ బాగున్నప్పుడే ప్రేమ. ఆహారం అయితే తినేస్తాం కూడా, ఆకలి వేసినప్పుడు మన వాళ్ళని కూడా చంపేస్తాం మనం. అంత క్రూరులం మనం ఇక్కడ. అందుకే జంతు ప్రేమ ఇది. భగవంతుడి ప్రేమ అంటే ఏమిటి? నిస్వార్థమైనది. కాబట్టి అది మనం గ్రహించాలి ఇక్కడ. కాబట్టి తులసీ దళంతో మన ఆత్మను శుద్ధి చేసుకుని భగవంతుని ఆయన సంతృప్తి చేసేయచ్చు. మీరు పెద్ద కష్టమా ఇది? మీకు చెప్పిన నియమాలు ఒక కష్టం చెప్పండి. మీ కష్టం మీ మైండే, మీ కష్టం. మిమ్మల్ని భగవంతుని దూరం చేసేది మీ బుద్ధి. మిమ్మల్ని వైకుంఠం చేరకుండా చేసేది మీ బుద్ధి. మిమ్మల్ని యమలోకానికి పంపించేది కూడా మీ బుద్ధే. ఇంకొక జన్మను తీసుకొని చేసేది మీ బుద్ధే. కర్మబంధాలను తప్పించేది మీ బుద్ధే. అంతా మీ బుద్ధిలో ఉంది, అంటే మీ చేతిలో ఉంది అని. కాబట్టి మీరు అనుకుంటే వైకుంఠం వెళ్ళొచ్చు, అనుకోవాలి. ఆ బుద్ధి రావాలి కదా. భక్తులకు వస్తుంది కదా. ఇప్పుడు మాకు వస్తుంది, అందరికీ వస్తుంది. ఉన్నవాళ్ళు భక్తులు ఆ సాంగత్య ప్రభుపాదుల గురువులు అనుగ్రహం ఉంటే భక్తులు ఆ బుద్ధి రావాలి. అందుకే భక్తి అంతా బయటే కాదు, భక్తి ఫస్ట్ లోపల రావాలి. కానీ మన బుద్ధి మారాలి. మన బుద్ధి మారినప్పుడే విష్ణువుని చేరుకోగలుగుతాం మనం. లేదంటే భగవంతుణ్ణి మనం ఆనందపెట్టలేము. ఈ భౌతిక జంతు ప్రేమలతోనే బాగుంది, ఈ జంతువుతో ఈ ప్రేమ, ఇంకో జంతువు ఇంకో ప్రేమ. జంతువులే మనం. ద్విపాద పశువు, 2 కాల జంతువులు మనం. కాబట్టి మానవ జీవితం దైవ బుద్ధి సంపాదించుకోవడం కోసం మానవ జీవితం. జంతు బుద్ధి ఆల్రెడీ ఉంది లోపల. వాళ్ళు లేపుతూ ఉంటాం మనం ప్రతిరోజు. ఇవన్నీ చూసి, యూట్యూబ్లు అన్నీ చూసి అర్థమవుతుందా? వాళ్ళు దైవ బుద్ధిని లేపాలి. అది ఎలా? తులసి సాంగత్యంతో ఆలోచనలు వస్తాయి.
అభక్తులతో ఉంటే అభక్తుల సాంగత్యంతో అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. మన భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తులు వినయం, విధేయత, ఓర్పు, అర్థమవుతుందా, క్షమ, ఇవన్నీ కూడా బ్రాహ్మణ గుణాలు, ఇవన్నీ వైష్ణవ గుణాలు. ఇవి ఈ భక్తుల సాధు సాంగతి వచ్చే గుణాలు ఇవి. ఇది సంపాదించుకోవాలి మనం. మానవ జీవితం ఇది సంపాదించుకోవడం కోసమే మానవ జీవితం. పుడతానే ఎవడు మహాత్ములు కాదు, మహాత్ములు అవ్వడానికి మానవ జీవితం. గొప్ప గొప్ప ఆచార్యులు, ప్రభుపాదులు వాళ్ళు మహాత్ములు పుడతానే. మనమందరం దురాత్మలు. ఎవరు మనందరం? దురాత్మలు, ఘోరాత్మలు, ఏదో ఆత్మ పేరు పెట్టుకోండి మీరు. అంతే భయంకర ఆత్మలు మనమందరం. కృష్ణుడికి టార్చర్ పెట్టేది మనమే. అర్థమవుతుందా? భగవంతుడు టార్చర్ ఊరిస్తున్నారు చెప్పండి, మనమే. వైకుంఠం రారా అని ఇక్కడే బాగుంది స్వామి అంటాం మనం. అక్కడ ఏమి ఉద్యోగం అవసరం లేదురా నీకు, ఇవన్నీ టెన్షన్ లేదురా, వ్యాపారాల లాస్ ఏం కాదురా, లక్ష్మీదేవి నా పక్కన ఉంటుంది, నా లైఫే నీకు కూడా ఇస్తాను రా బాబు, సర్వ ఐశ్వర్యం నీకు ఇస్తాను. లేదు కృష్ణ, ఇదే ఇక్కడ పోరాడాలి, ఇక్కడ కృష్ణ పోరాడకుండా ఐసీయూలోకి వెళ్ళిపోవాలి, నేను ఇది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి. అందరూ ఎక్కడికి వెళ్ళాలి? అందరూ చనిపోయిన తర్వాత బేస్మెంటే కదా, బేస్మెంట్. అక్కడి నుంచి డైరెక్టింగ్ ఎవలోకే నాన్ స్టాప్. మానవ జీవితం దీనికోసమా? కాబట్టి భగవంతుడు మనకు చెప్పేటప్పుడు దాన్ని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. అదే ఇక్కడ అంటున్నాడు చూడండి. తులసీదేవి రూపం గురించి చెప్తున్నారు ఇక్కడ. తులసీదేవి రూపం గురించి కూడా పురాణాలు చెబుతుంది. రూపానియ ప్రయత్నేన గృహే సర్వత్ర బ్రాహ్మిణి తులసీ సర్వ పాప అగ్ని పురుషార్థ పార ప్రదాయిని. పురుషార్థ ప్రదాయిని అంటే మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుందంట ఆ తల్లి. సర్వత్ర ప్రతి ఇంట్లో ఉండాలి అని శాస్త్రం చెబుతుంది చూడండి. తులసీదేవి ప్రతి ఇంట్లో ఉండాలి. గృహే సర్వత్ర, గృహే ప్రతి గృహంలో ఉండాలి. తులసి లేనిది గృహమే కాదు. తులసీదేవి లేని ఇల్లు ఇల్లే కాదు. ఒకవేళ మీకు ఏదన్నా మంచు ప్రాంతంలో ఉంటారు, అక్కడ మీకు తులసీదేవి ఆ వాతావరణంకి అక్కడ పెరగదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ తులసీదేవి ఫోటో పెట్టుకున్న చాలు. అర్థమవుతుందా? భగవంతుడు విగ్రహం పెట్టుకుంటేనే కాదు కదా, భగవంతుడు ఫోటో పెట్టుకున్నా భగవంతుడు ఉన్నట్టే. అంటే ఒకవేళ తులసీదేవి పెరగలేకపోతే ఆ మంచు, ఇప్పుడు కొన్నిసార్లు అమెరికాలో మేము ఉన్నాము, న్యూయార్క్లో మేము ఉన్నప్పుడు అక్కడ తులసీదేవి 6 నెలలు చలి మైనస్లో ఉంటుంది. బతకడం కష్టం. దాని మీద సపరేట్ ప్లాంట్స్ కోసం లైట్స్ ఉంటాయి, సపరేట్ లైట్లు పెట్టేవాళ్ళం తులసీదేవికి. ఆవిడ జీవనం ఉండాలి, చలికాలంలో ఆవిడ బిడ్డలా కాపాడేవాళ్ళు భక్తులు. మీకు ఆ టెన్షన్ ఉందా? మీకు చెప్పండి, ఏమి టెన్షన్ అని చెప్పండి మీకు. అంతా ఏమిటి ఇది? బుద్ధి 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 బుద్ధి. కాబట్టి ఇక్కడ ఏమంటారో చూడండి, ప్రతి గృహంలో తులసి ఉండాలి. తులసీదేవి లేని గృహమే గృహం కాదు. అర్థమవుతుందా? మన ఇంట్లో మీ ఇంట్లో ఏమి లేకున్నా పర్లేదు, తులసీదేవి ఉన్నా చాలు. ఏమంటుంది? పురుషార్థ ప్రదాయిని, మోక్షాన్ని కూడా ఇచ్చేసే శక్తి తులసీదేవికి ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు ఈ భావంతో నిద్రలేయాలి, ఈ భావంతో సనాతన ధర్మాన్ని ఆచరణలో పెట్టాలి, ఈ భావంతో మనం జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి, అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అజ్ఞానంతో ముందుకు వెళ్ళకూడదు. అజ్ఞానంతో ప్రయాణం ఎక్కువ రోజు చేయలేరు. అజ్ఞానంతో ప్రయాణం ఎక్కువ రోజు చేయగలుగుతాం మనం తెలియకుండా. ఒక ప్రయాణం తెలిస్తే ఇంకా అద్భుతంగా చేయగలుగుతాం ప్రయాణాన్ని. తెలియకుండా ప్రయాణం ఎక్కువ రోజులు చేయలేము. అపరాధం ఎక్కువ చేసేస్తాం మనం ఆధ్యాత్మిక జీవితంలో అంతా కూడా. అది తులసీదేవి అటువంటి శ్రేష్టమైనది. కాబట్టి తులసీదేవి ప్రణామ మంత్రం ఉంది. ఆ తులసీదేవికి ఇష్టమైన అంటే ఆవిడ కీర్తిస్తూ ఒక మంత్రం ఉంది. అందరూ కూడా నేను చెప్పండి. వృందాయే తులసీదేవ్యాయే ప్రియాయై కేశవశ్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవచ్చై నమో నమః. ఇది తులసీదేవి ప్రణామ మంత్రం. ఇవన్నీ కూడా నేర్చుకోండి. వృందాయే తులసీదేవ్యాయే ప్రియాయే కేశవశ్య చ. తల్లి నువ్వు కేశవ, కృష్ణుడికి చాలా ప్రీతైన దానివి. ప్రియాయ కేశవ, కృష్ణుడికి చాలా ప్రీతైన దానివి నువ్వు. కేశవశ్య చ
ఎంత బాగా చెప్తుంది చూడండి. విష్ణు భక్తి ప్రదే దేవి. తల్లి నువ్వేమిస్తావు? ఆ విష్ణు కృష్ణుడి యొక్క భక్తిని నువ్వే ఇస్తావు. ప్రధాయిని. కాబట్టి భగవంతుడి పైన ప్రేమ రావాలంటే భక్తుల ద్వారా మాత్రమే భగవంతుడి ప్రేమ వస్తుంది. మీరు ఏ విధంగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా, తపస్సులు చేసినా, హిమాలయాలు అక్కడే సమాధులు కట్టుకున్నా రాదు. భక్తుల సాంగత్యంలో ఉంటేనే. ఏమంటే విష్ణు భక్తి ప్రదే దేవి. తల్లి నువ్వేమిస్తావు? ఆ విష్ణు భక్తిని ఇస్తున్నావు తల్లి నువ్వు. విష్ణు భక్తి సామాన్య విషయమా? బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ ప్రపద్యతే. కృష్ణుడు అంటాడు, అర్జున ఈ భక్తి మార్గంలో, ఈ విష్ణు కృష్ణ భక్తి మార్గంలో రావాలంటే సామాన్య విషయం కాదయ్యా. బహునాం జన్మనాం అంతే. మనుషులుగా కొన్ని కోట్ల జన్మలు తీసుకొని చాలా పుణ్యాలు చేసే తప్ప జ్ఞానవాన్, ఈ బల్బు వెలగదు ఇక్కడ. జ్ఞానవాన్, బుద్ధి వెలగాలి. జ్ఞానవాన్ ఏం తెలుసు? అజ్ఞానం ఏమిటి? వాసుదేవ సర్వమితి. ఇదే జ్ఞానం, ఇంక దీని మించిన జ్ఞానం లేదు. ఆ జ్ఞానం వచ్చేంత వరకు మనం ఏమనుకుంటాం? వాసుదేవ సర్వమితి కాదు, ఇది సర్వమితి, అది సర్వమితి, మనమే సర్వమితి అనుకుంటూ ఉంటాం. వాసుదేవ సర్వం ఇతి. అన్నిటికీ సర్వం ఎవరు? ఇది జ్ఞానం. ఈ జ్ఞానం వచ్చేంత వరకు, ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? బహునా జన్మనామంతే. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎవరి ద్వారా ఈజీగా వస్తుంది? ఆచార్యుల ద్వారా. అందుకే మన ప్రభుపాదుల వారిని పెడతాం ఎప్పుడు చూడ. ఆచార్యుల ద్వారా జ్ఞానం వస్తుంది. రెండవది ఏమిటి? తులసీదేవి ఆరాధన ద్వారా. కాబట్టి మీరందరూ ప్రియాయే కేశవశ్చ విష్ణు భక్తి ప్రదేదేవి. తల్లి నువ్వు విష్ణు భక్తిని ఇచ్చేస్తున్నావే. ఒక సృష్టిలోనే విలువ కట్టలేని వస్తువు కృష్ణ భక్తి, నారాయణ భక్తి. ఆ భక్తి నా తల్లి ఇచ్చేస్తుందంటే ఎంత దయ. అర్థమవుతుందా? మీరు ఎవరైనా విలువైన వస్తువుని ఇచ్చేస్తారా ఊరికే వేరే వాళ్ళకి? మీరు చెప్పండి, మీ ఇంట్లో విలువైన వస్తువుని మీరు ఇస్తారా వేరే వాళ్ళకి? తులసీదేవి సృష్టిలోని అతి విలువైన వస్తువు విష్ణు ఆరాధన. ఆ తల్లి ఏం చేస్తుంది? విష్ణు భక్తి ప్రదేదేవి. ఆ భక్తిని ఉచితంగా ఇచ్చేస్తుంది. తులసీదేవి మీ దగ్గర డబ్బులు అడుగుతుందా రోజు కమిషన్? చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కమిషన్ ఇవ్వాల్సిందే కదా. కన్సల్టేషన్ ఫీజు ఉంటాయి కదా. లాయర్ని కలవాలన్నా, డాక్టర్ని కలవాలన్నా, టీచర్ అయినా, ఏ వృత్తి అయినా, ఇంజనీర్ అయినా, ఆర్కిటెక్ట్ అయినా ఎవరైనా ఫ్రీగా చేస్తారా కన్సల్టేషన్? తులసీదేవి మిమ్మల్ని అడుగుతుందా? ఆవిడ మిమ్మల్ని అడగకుండానే మీలో ఒక సిన్సియారిటీ, అంటే భగవంతుని చేరుకోవాల తపన ఉంటే ఉచితంగా భగవంతుని మీకు అర్పణ చేస్తున్న తల్లి. అదే నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి కేశవశ్చ ప్రియాయై. కృష్ణుడు చాలా ప్రీతైన దాన్ని తల్లి నువ్వు. ఈ భావంతో ఆవిడని మనం రోజు ఆరాధన చేయగలిగితే అప్పుడు మనలో హృదయంలో మార్పు వస్తుంది. మార్పు ఏమవుతుంది? జ్ఞానవాన్ వాసుదేవ సర్వమితి. అది జ్ఞానం. అది రానంత వరకు మనకంతా ఉన్నదేమిటి? అజ్ఞానం. మీరు వాసుదేవ సర్వమితి కాకుండా మీది ఇది సర్వమితి, అది సర్వమితి, ఇంద్ర సర్వమితి, సూర్య సర్వమితి, దేవత సర్వమితి అంటే అదంతా కూడా అజ్ఞానంతో సమానమే. భగవంతుడు అంటున్నాడు కదా ఇక్కడ, జ్ఞానవాన్. ఆ జ్ఞానవాన్ ఎవరు అర్జున? వాసుదేవ సర్వమితి. సా మహాత్ములయ్యే వాళ్ళు. సామాన్య జీవితం కాదు అది. కాబట్టి భగవంతు దృష్టిలో వాళ్ళు మామూలు భక్తులు, మామూలు జీవులు కాదు వాళ్ళు. ఏదో ఆహార నిద్ర పడుకునే జీవులు కాదు వాళ్ళు. జ్ఞానంతో భక్తితో వాసుదేవ పరాయణైన జీవులు వాళ్ళు. కాబట్టి భగవంతు దృష్టిలో వాళ్ళు చాలా స్పెషల్ వాళ్ళు. కాబట్టి మానవ జీవితం దీనికోసం తప్ప జంతువులాగా మన పొద్దు నుంచి రాత్రి వరకు శరీరంతోనే గడిపేయద్దండి. మీరే చూడండి, ఒకసారి అమెరికాలో కొంతమంది ఉంటారు హోమ్లెస్ పీపుల్, అంటే ఏమీ లేని వాళ్ళు. చిన్న కారులో ఉండిపోతారు వాళ్ళు. కారే వాళ్ళ జీవితం. అక్కడే పడుకుంటారు, అక్కడే అంతా వాళ్ళ జీవితం అదే కారే, వేరే ఇల్లు లేవు వాళ్ళకి. ఇంకా అర్థమవుతుందా? ఏమీ గృహం లేదు వాళ్ళకి, కారే గృహం. వాళ్ళు జాలేస్తుంది. అయ్యో
అందరూ మంచి ఇల్లు లేకుండా కారులోనే ఉన్నారు. పాపం ఎలా ఉన్నారో కారులో అని అనిపిస్తుంది కదా. మనం కూడా అలాగే ఈ దేహంతోనే జీవించేస్తున్నాం, దేహం కోసమే జీవిస్తున్నాం, శరీరం కోసమే బతుకుతున్నాం. ఈ శరీరం కోసమే సుఖం, శరీరం కోసమే అన్ని రాక్షస గుణాలన్నీ దేనికోసం చెప్పండి? శరీరం కోసమే. కామం దేనికోసం? శరీరం కోసం. క్రోధం దేనికోసం? శరీరం కోసం. లోభం దేనికోసం? శరీరం కోసం. జీవితం దేనికోసం? శరీరం కోసమే. ఆత్మను కూడా మనం బంధించేస్తున్నాం ఈ శరీరం కోసం. దీనికి మించిన అజ్ఞాన సృష్టిలో ఏది లేదు. మనం ఎంత డిగ్రీలు ఉన్నా కానీ ఆత్మ, దేహం, బుద్ధి, మనసు, అహంకారం, పరమాత్మ, ఆత్మ ఈ జ్ఞానం లేనప్పుడు వీనికి మించిన అజ్ఞానులే సృష్టిలో లేరు. ఇంకా డిగ్రీల వల్ల జ్ఞానవంతులు అవ్వం మనం, భగవంతు కృప వల్ల జ్ఞానవంతులు అవుతాం, గీతా జ్ఞానం వల్ల జ్ఞానవంతులు అవుతాం. మనం సత్యాన్ని తెలుసుకుంటాం, జీవితాన్ని తెలుసుకుంటాం, పుట్టుక తెలుసుకుంటాం, చావు తెలుసుకుంటాం, మధ్యలో ఈ ఆటలన్నీ తెలుసుకుంటాం. ఆటలతోనే గడిపేస్తుండేలాగా. కాబట్టి మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. మైండ్ మెచ్యూరిటీ రావాలి. ఎన్ని రోజులు మెచ్యూరిటీ వయసుతో వచ్చే మెచ్యూరిటీ కాదు ఇది. ప్రహ్లాదుడు 5 ఇయర్సే. ప్రహ్లాద కౌమారహ 5 ఇయర్స్ అతన్న మెచ్యూరిటీ. హిరణ్యకశిపుకి 100 సంవత్సరాల వయసు, వాడికి మెచ్యూరిటీ లేదు. వాడికి మెచ్యూరిటీ వయసుతో వచ్చేది కాదు అది. మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మెచ్యూరిటీ చాలా ఉన్నట్టు కాదు. కౌమారహ ప్రహ్లాదుడు 5 సంవత్సరాల అతనుకున్న జ్ఞానం గొప్ప గొప్ప ఋషులకు కూడా లేదు. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? నారదముని ఆచార్య కృప వల్ల. కాబట్టి మనం ఆచార్యులు, గురువు లేని జీవితం అనాథుల జీవితం. మనకు భార్య, పిల్లలు, ప్రేమించే కుటుంబం అంతా ఉండొచ్చు, అనాథ జీవితమే. వైష్ణవాచార్య లేని జీవితం అనాథ జీవితం. వైష్ణవాచార్య లేకుండా కృష్ణుడు మన జీవితంలో రాడే. కాబట్టి భగవంతుడు లేని జీవితం అనాథ జీవితం. కాబట్టి ఇప్పటికైనా నిద్ర లేచి మన బుద్ధిని జాగ్రత్తగా వాడండి. మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు, వెంటాడుతూ వస్తుంది మృత్యు. క్షణం మన వెనకాలే తిరుగుతుంది, మనతో క్షణం వెనకాలే ఉంది, మనకు కనపడట్లే. అది జ్ఞానం అంటే. మృత్యు ఎప్పుడు వచ్చినా పర్లేదు, కృష్ణ నువ్వే నాకు సర్వం కృష్ణ. మానవ జీవితం దీనికోసం. ఇది లేకుండా మీరు ఎంత సంపాదించినా అన్నీ కూడా అజ్ఞానంతో సమానం. అజ్ఞానం కోసం మానవ జీవితం. మన కోసం జంతువులు అన్ని కష్టాలు పడుతున్నాయా చెప్పండి? మీరే చెప్పండి. ఏ జంతువు అయినా స్కూల్కి వెళ్తుందా, కాలేజీకి వెళ్తుందా, ఉద్యోగాలు వెళ్తున్నాయా, మర్చెంట్లకు వెళ్తున్నా, ఏం వెళ్తున్నా చెప్పండి? మండీలకు వెళ్తుందా, ఇన్సూరెన్సులు చేస్తుందా, కంపెనీలు పెడుతున్నాయా, ఏం చేస్తున్నాయి జంతువులన్నీ చెప్పండి? అవి హ్యాపీగా ఉన్నాయి. మనం ఇంత కష్టాలు పడి కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించి లాస్ట్కి ఏమవుతాం? బేస్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఇంతేనా? జంతువు కూడా బేస్మెంటే, మనము బేస్మెంటే. దీన్ని తేడా ఏముంది? మనకైతే కొద్దిగా మార్బులు వేసి బేస్మెంట్ పైన కడతారు, లోపల ఎముకలే. ఇది ఇంకా అజ్ఞానం, ఇంకా అజ్ఞానం. ఇది ఆచార్యులు కట్టాలి గొప్ప గొప్ప సమాధులు, మనకు కాదు. ఎవరో ఒకటి ముందే వాడు బతుకున్నాడు, ఇప్పుడే సమాధి వాడే కట్టుకునేసాడు, తర్వాత కడతారో లేదు సరిగా అని. ఏదో న్యూస్ వచ్చింది, మొన్న ఎక్కడో న్యూస్ వచ్చింది. ఒక అతను ఇప్పుడే సమాధి కట్టుకున్నాడు, నీట్గా డిజైన్ చేసుకునేసాడు, నీట్గా గోపురం అంతా కట్టుకున్నాడు, ఎక్కడ పూడ్చాలి నీట్గా స్టెప్స్ గిప్స్ అన్నీ పెట్టుకున్నాడు, చుట్టూ ఉద్యానవనం చేసుకున్నాడు, రాత్రి తిరుగుతూ ఉంటాడేమో అక్కడే. ఇదే జీవితం అంటే. భగవంతుని దేవాలయాలు కట్టండి, సమాధులా కట్టుకునేది మనం? చెప్పండి, సమాధులా కట్టుకునేది? దేవాలయం కడితే అసలు మీ జన్మలు, మీ ముత్తాతల జన్మలు, మీ తాత జన్మలు, మీ కులధర్మం, అందరి జీవితాలు బాగుపడతాయి కదా. అందరి జీవితాల్లో ఆ భగవంతుడి యొక్క కృప, కటాక్షాలు, పుణ్యాలు వచ్చి జీవితాలు మారిపోతాయి, మన కర్మలనే పారిపోతాయి. మనం దాన్ని వదిలేసి మనకి ఇల్లులు బాగా కట్టుకుంటాం, సమాధులు బాగా కట్టుకుంటున్నాం. ఇల్లు లేక సమాధులు వచ్చాయి, రేపు మీ సమాధి రెడీమేడ్ సమాధులు కూడా అమ్ముతారు మీకు. ముందే డిజైన్ చేసుకోవచ్చు మీరు ఏ కలర్ కావాలని కూడా. అదే జీవితం. ఎముకలేని లోపలికి వెళ్ళి జీవం వెళ్తారు, నీ శరీరమే మీకు తెలియదే, మర్చిపోతామే. ఆ ఎముకలేని వాడికి పైన ఎంత సమాధులు అవసరమా? ఇదే కదా అజ్ఞానం అంటే. 10 మంది ప్రసాదం మంచండి, వాడి పేరు చెప్పి, వాడి పుణ్యమన వస్తుంది, వాడి సమాధులు కట్ట పుణ్యం వస్తుంది. అంత్యక్రియలు చేయండి దాంతో, అంతే. బూడి చేసి ఇచ్చేసారు అందరికి, గంగలో కలిపేయండి అంతే తప్ప దాని సమాధులు నా పొలంలో అక్కడ మాత్రం పూడ్చిని చనిపోతాయి. ఇది ఇంకా అజ్ఞానం పీక్స్ ఇవన్నీ. అర్థమవుతుందా? నా పొలంలో నన్ను కప్పేసేయి, ఇంటి పెరట్లో కప్పేసేయి, ఏంది ఇవన్నీ? ఇది రాక్షస గుణాలు ఇవన్నీ.
జీవితాన్ని ఎలా బతకాలో తెలుసుకోవాలి. కానీ మనం జీవం వదిలిన శరీరం సమాధిలో ఎక్కడుంటే ఏమిటి, ఎక్కడ పూడిస్తే ఏమిటి? మీకు తెలుస్తా ఎక్కడ పూడ్చారు లాస్ట్ జన్మలో మిమ్మల్ని? చెప్పండి, ఎక్కడ పూడ్చారు మిమ్మల్ని అందరినీ? ఎవరు గుర్తున్నాయి? వాడు జీవం ఆత్మ వదిలేస్తానని మర్చిపోయాడు, అక్కడికి అయిపోయింది ఇంకా. కాబట్టి ఉన్న జీవితాన్ని విష్ణు సేవ కోసం ఉపయోగించండి. ఇప్పుడు తులసీదేవి అంటే మామూలు కాదు. ఇక్కడ ఆవిడ తులసీదేవి మనం చాలా కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకంటే ఒక గొప్ప ఆచార్యులతో ఉన్న బంధంలాగా ఆ తల్లితో మనకు ఉండాల్సింది. మొక్కలాగా చూడొద్దండి. ఒక వృందాదేవి, వైకుంఠం వచ్చిన వృందాదేవి సాంగత్యం. కాబట్టి ఆవిడ తులసీదేవి మన ఆకులు, మనం మంజరీలు మనం తీయాలన్నా, దళాన్ని తీయాలన్నా ముందు భక్తితో ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్తానే ఇట్లా తీసేసి అట్లాగా చేయాల్సింది. ముందు తులసి వెళ్ళి ప్రణామంతో 2-3 సార్లు అట్లా క్లాప్స్ కొట్టాలి. అంటే సౌండ్ చేయాలి, తల్లి నేను వచ్చాను అని. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి డైరెక్ట్ డోర్స్ వెళ్ళిపోతారా? మీరు వేరే వాళ్ళ ఇంటికి బెల్లు కొట్టరు? ఎంత తెలిసిన బెల్లు కొట్టరా? మీరు డోర్ నాకన్నా చేయాలి కదా, అట్లీస్ట్ శబ్దం చేయాలి కదా నేను వస్తున్నానని. కాబట్టి మనం వెళ్ళినప్పుడు తులసీదేవిని మన ఆహ్వాని తల్లి నేను వచ్చాను తల్లి అని శబ్దం చేయాలి. అందుకే బెల్లు కొట్టడమో ఇట్లా శబ్దం చేయడమో, తల్లి వచ్చాను, అది ఫస్ట్ నియమం. ఫస్ట్ ఏమిటి? శబ్దం చేయడం, తల్లి నేను వచ్చాను అని. ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. రెండవది ఆ తల్లిది తులసి దళం మనం కోసేటప్పుడు కూడా ఏదో మనం గోర్లు తగలకుండా కోయాలి. రెండవది సిజర్, కత్తెరలు ఇవన్నీ వాడకూడదు తులసి దళం పైన. టూల్స్ అవి ఇవి ఏ వాడకూడదు. 2 చేతులతో తీయాలి. ఎలాగా? ఇట్లా అపరాధ భావం అది. ఇట్లా తుంచేయడం అలా కాదు, పువ్వులు తుంచినట్టుగా చాలా గౌరవంగా వెళ్ళాలి. భక్తితో వెళ్ళి ఒక చేలా పట్టుకొని ఒక చేతి ఇలాగా సౌమ్యంగా తేయాలి. అది తీసే ముందు ఒక మంత్రం చెప్పాలి ఆ తల్లికి. తల్లి, కృష్ణుడు ఆరాధన కోసం నిన్ను తీస్తున్నాను, నీకేదైనా నొప్పి కలిగిస్తే నన్ను క్షమించు తల్లి. ఇది భావం. ఏది వెళ్ళి ఇట్లా కోసేయడం కాదు భావం అంటే. ఒక భక్తులతో ఎలా ఉంటాం మనం, అలా ఉండాలి తల్లితో కూడా. ఇప్పుడు ఏదన్నా ప్రభుజులతో ఎలా ఉంటాం, మన మాతలతో ఎలా ఉంటాం, ఏదన్నా వాళ్ళకి ఎలా జాగ్రత్తగా మాట్లాడుతాం, జాగ్రత్తగా వాళ్ళతో మనం సంబోధన చేస్తాం, వాళ్ళు జాగ్రత్తగా అన్నీ ఉంటాం. తులసీదేవిని కూడా ఆ కోసే ముందు కూడా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. ఏమిటి పర్మిషన్ అంటే? తల్లి నీ దళాన్ని కోస్తున్నాను, ఏదైనా నొప్పి కలిగిన క్షమించు తల్లి. ఎందుకు కోస్తున్నాను? విష్ణు సేవ కోసం కోస్తున్నా. దానికి ఒక మంత్రం ఉంది, అది కూడా చెప్పండి అందరూ కూడా. ఓం తులసీ అమృత జన్మసి సదాత్వం కేశవ ప్రియ కేశవార్తం చినోమిత్వం వరదా భవశోభనే. ఏమిటిది? ఓం తులసి అమృత జన్మసి సదత్వం కేశవ ప్రియ. తల్లి నువ్వు కేశవ, కృష్ణుడు చాలా ప్రీతైన దానివి. ఎందుకు వస్తున్నాను? కేశవార్థం. ఎవరి కోసం వస్తున్నాం? కేశవార్థం, కృష్ణుడి కోసం వస్తున్నాను తల్లి. ఒకవేళ నొప్పి కలిగిస్తే నన్ను క్షమించు తల్లి. వరదా భావశోభినే. కాబట్టి ఆ కృష్ణుడి పైన నాకు ఎప్పుడు అకించమైన ప్రేమ ఉండే విధంగా ఆ కోరిక నాకు తీర్చు తల్లి. ఇది భావన. అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు మనకు ఎవరు చెప్తారు మనకు? ఆచార్యులు ఎంత జ్ఞానం ఇచ్చారు, వైష్ణవ ఆచార్యులు మనకు. తులసీదేవిని ఆవిడ ఆకులు కోసేటప్పుడు కూడా ఈ భావంతో కేశవ ప్రియ కేశవార్థం వరద భావశోభని అమృత జన్మసి. తల్లి నీకు జన్మే లేదు తల్లి. అర్థమవుతుందా? ఎందుకు లేదది? మన చెట్టు మొక్కలు ఇవన్నీ కూడా కర్మానుసారం చెట్లు మొక్కలు అవుతారు. బయటంతా కూడా సృష్టిలో ఒక జంతువైనా, మనిషి అయినా, దేవత అయినా, బ్రహ్మ అయినా కర్మానుసారం శరీరాలు ఉంటాయి. తులసీదేవి శరీరం ఏమిటి? కర్మానుసారం కాదు, ఇది అమృత జన్మసి. వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చావా తల్లి అని. అర్థమవుతుందా? కాబట్టి ఇది మన భావన ఫస్ట్ ఉండాల్సింది. ఆకు కోసేటప్పుడే మనం చాలా ప్రేమగా
ఆరాధన చేస్తూ నొప్పి తగలకుండా అలా కోయాలి. ఇది కోసేటప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి ఆవిడ ప్రణామ మంత్రం ఆకు కోసేటప్పుడు ఇది మీరు నేర్చుకోవాల్సింది. తర్వాత కోసిన తర్వాత ఆవిడకి ఏదైనా నొప్పి కలుగుతుందేమో, దానికి తల్లిని క్షమించు తల్లి అని ఒక మంత్రం ఉంది. దానికి కూడా అర్థమవుతుందా? క్షమా మంత్రం, క్షమించని కోరుకుంటా తల్లిని. చెప్పండి అందరూ కూడా. చయన ఉద్భవ దుఃఖం చ యద్హృది తవ వర్తతే తత్క్షమస్వ జగన్మాతః వృందాదేవి నమోస్తుతే. తల్లి చరణ, నీ ఆకులు తీసుకుంటున్నాను చల్లి కృష్ణుడి సేవ కోసం. ఒకవేళ నీకేదైనా నొప్పి తగిలిందంటే నా వల్ల ఈ సేవ చేసేటప్పుడు నన్ను క్షమించు తల్లి, క్షమాస్వం. ఇది కదా భావన అంటే. ఈ భావంతో మనం తులసీదేవిని ఆరాధన చేస్తే ఈ జన్మే ఆఖరి జన్మ అయిపోతుంది. ఎందుకంటే వరద భావ శోభిని, కృష్ణుడే మనకిచ్చే శక్తి ఆ తల్లికి ఉంది. కాబట్టి మీరు ఆకులు కోసిన తర్వాత ఈ మంత్రం చెప్పాలి. ఒకవేళ మీకు మంత్రం చెప్పడం రాలేదు, సంస్కృతం రాలేకపోయినా పర్లేదు, ఆ భావంతో చేయాలి. తల్లి నన్ను క్షమించు, నీ ఆకులు తీస్తున్నా కేశవార్త కృష్ణుడి కోసం తీస్తున్నాను తల్లి, ఆ భావన చాలు. మంత్రం ఇవాళ తెలియకపోయినా, చదువు రాలేదు, మంత్రాలు చెబితేనే మోక్షం కాదు, భావంతో వెళ్ళాలి ఆ దగ్గరికి. చప్పటి కొట్టడానికి చదువు కావాలా? కోసేటప్పుడు చదువు కావాలా? అన్నీ కోసేస్తున్నాం, పొద్దునుంచి రాత్రి వరకు ఎన్నెన్నో కోస్తున్నాం మనం, దానికి ఏమైనా చదువు కావాలా ఏంటి? ఇది కూడా ఏమిటి? భావంతో తల్లి మంచిగా కోమలంగా భక్తిగా తీస్తున్నాను తల్లి కృష్ణుడి సేవ కోసం. ఇది ఒక జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమం. ఇది ఏదో పటాపట ఆకులు ఇట్టట అనేసి తీసేసి కఠినంగా చేయొద్దండి. అది అపరాధ భావం అయిపోతుంది. అది అపరాధ భావం. అది చేస్తూ అర్థమవుతుందా? తులసీదేవికి క్షమాభావంతో ఆవిడ్ని వేడుకుంటున్నాం మనం. ఇక్కడ చెప్తున్నారు చూడండి. మహాప్రసాద జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదివ్యాహి హరో నిత్యం తులసిత్వం నమోస్తుతే. అంటే మహాప్రసాద జనని, భగవంతుడి యొక్క కృపనంతా మనకిచ్చేస్తుంది ఆ తల్లి. మహాప్రసాద జనని సర్వ సౌభాగ్యవర్ధిని హరో నిత్యం, మనలో ఉన్న పాప కర్మలతో పాటు మన బుద్ధిని కూడా మార్చేస్తుంది అని అంటుంది. ఇది శాస్త్రాలు చెప్తున్న హరిభక్త విలాస అని. కాబట్టి ఈ భావంతో తులసీదేవిని మనం పర్మిషన్ తీసుకోవాలి. అడుగుతూ క్షమించి తల్లి ఆ భావంతో అవన్నీ దగ్గరికి వెళ్ళాలి. రెండవది ఏమిటంటే తులసీదేవిని ఎప్పుడు కూడా ద్వాదశి రోజు మీరు ఆకులు తీయకూడదు. ఏకాదశి ఉపవాసం చేస్తున్న తులసీదేవి, ఏకాదశి ఉపవాసం చేస్తున్న తల్లి కాబట్టి ద్వాదశి రోజు ఆ తల్లి ఉపవాసం చేసి ఏకాదశి అలసిపోయి ఉంటుంది. కాబట్టి ద్వాదశి రోజు ఎవరు కూడా తులసీదేవి మంజరులు కానీ తులసీదేవిని ఆకులు కానీ ధనం కానీ తీయకూడదు. అది అపరాధం. ఈరోజు ద్వాదశి రోజు తులసీదేవిని ఆకులు మంజరీలు కోయకూడదు, తీయకూడదు. ఏకాదశి రోజు తీసుకోవచ్చు. ద్వాదశికి ఏమేం కావాలో నైవేద్యానికి ఏకాదశి ముందు రోజు తీసుకోండి. 2 ఎక్స్ట్రా దళాలు తీసుకొని ద్వాదశి రోజు నైవేద్యంలో వాడుకోవచ్చు. కాబట్టి ద్వాదశి రోజు తులసీదేవిని మీరు ఆకులు తీయకూడదు. 3వ నియమం, తులసీదేవిని ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమం తర్వాత కానీ తులసీదేవి దళాలు మంజరీలు మనం తీయకూడదు. సూర్యోదయం తర్వాతే సూర్యాస్తమం లోపలే తులసీదేవి ఆకులు తీసుకోవచ్చు మనం. అది ఆవిడకి రెస్టింగ్ నిద్ర సమయం. ఇప్పుడంటే మనం లైట్లు వేసుకుని రాత్రంతా ఉంటాం 12 దాకా, అవునా? అంతే కదా. కానీ వేద సంస్కృతి ఏమిటి? సూర్యాస్తం అందరూ పడుకునేసేవాళ్ళు, పల్లెలో పడుకుంటారు. ఇప్పుడు కూడా ఈ లైట్లు వచ్చిన తర్వాత ఎవడు నిద్రపోవట్లేదు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అసలు నిద్రే లేదు వాడికి.
వాడి పగలు తెలియదు, రాత్రి తెలియట్లా. అర్ధరాత్రినే వాడు వీడియోలు చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అవి కంటిన్యూస్గా వస్తున్నాయి కదా. ముందే టీవీలు అట్లీస్ట్ టీవీలు నిద్రపోయేవి, అవునా? 8-9 టీవీలు నిద్రపోతాయి. ఫోన్లు వచ్చినాక 24 hours మీకు మాయాదేవి మిమ్మల్ని బాగా వాడేస్తుంది. మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమం లోపలే తులసి దళాలు మీరు తీసుకోవాలి స్వామి నైవేద్యానికి. తర్వాత కోయకూడదు. ఇంకొకటి, స్నానం చేయకుండా ఆ తల్లిని తాకకూడదు. స్నానం చేయకుండా తులసీదేవి దగ్గరికి వెళ్ళకూడదు, ప్రదక్షిణ చేయకూడదు, తాకకూడదు. ఏది కొద్ది దూరంగా ఉండాలి. ముచి స్నానం చేయకుండా. అర్థమవుతుందా? అదొకటి. ఇంకొకటి, ఇంట్లో ఒకవేళ చనిపోయిన తర్వాత కానీ సూతకం ఉంటుంది, అప్పుడు కూడా తులసీదేవిని తాకకూడదు. సూతకం సమయంలో కూడా. అర్థమవుతుందా? ఇంకొకటి, మాతాజీలకి మంత్లీ సైకిల్ ఉంటుంది, పీరియడ్స్, ఆ టైంలో కూడా తులసీదేవిని తాకకూడదు. ఇవన్నీ అపరాధాలు. ఇవన్నీ కూడా ఏ టైంలో ఆమెను తాకాలి అని. కాబట్టి జబ్బులు ఉన్నప్పుడు తాకకూడదు ఆ తల్లిని. మనకైనా జబ్బులు ఉంటాయి, అప్పుడు కూడా తాకకూడదు. జబ్బులు ఉన్నప్పుడు భగవంతుడు కూడా తాకకూడదు. అపరాధం అన్నీ కూడా 64 అపరాధాలు ఉన్నాయి. 64 అపరాధాలు ఉన్నాయి భగవంతుడు ఆరాధనలో. కాబట్టి మన జబ్బులు ఉన్నప్పుడు తులసీదేవి దగ్గరికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఇంకొకటి, తులసీ దళం కోసేటప్పుడు కూడా మనకు భక్తితో కొయ్యాలి. కానీ మనకు ఏదో మెకానికల్గా, అంటే ఏదో మనకు ఒక చెట్లను మనం కోసినట్టు కోయకూడదు. కొంతమంది ఇట్లా ఎదిలిస్తూ ఉంటారు, మంజరిల్లు పడిపోతాయేమని. ఇప్పుడు మమ్మల్ని అట్లా అంటారా మీరు వచ్చి ఇట్లా చెప్పండి? భక్తులు అంటారు అట్లా. ఆ తల్లి భక్తురాలు, ప్రథమ అంటే వైష్ణవి ఆవిడ. అందుకే జాగ్రత్తగా గౌరవంగా వెళ్ళాలి. తులసీ దళం కూడా ఒకవేళ ద్వాదశి మీకు అవసరమైతే రాలిపోయి ఉంటే ఆకులు ఒకవేళ అది కలెక్ట్ చేసుకోండి. అది కలెక్ట్ చేసుకొని రాలిపోయిన దాన్ని వాడుకోవచ్చు. మీరు ఆవిడ కొయ్యకూడదు. ఒకవేళ రాలిపోయి ఉంటే దాన్ని కలెక్ట్ చేసుకొని నైవేద్యంలో వాడుకోవచ్చు. ఇంకొకటి ఏమిటంటే, తులసీదేవి ఒకవేళ ఇక్కడ మీరు ఇండియాలో ఎక్కువ బాగా ఉంటాయి, కానీ కొన్ని అమెరికాలో వాటిలో అంతా కూడా తులసి దొరకడం కష్టం. కాబట్టి దాన్ని ఏం చేసి తులసీదేవి ఎప్పుడూ కూడా ఆవిడ యొక్క మహత్యం ఎప్పటికీ తగ్గదు. అంటే ఆవిడని మన తులసి దళాన్ని మనం తీసుకొని కొన్ని కోసి ఎండలో పెట్టద్దండి, ఏదో ఒడియాలు వేయించినట్టుగా. నీడలోనే ఇంట్లోనే పెట్టండి. అర్థమవుతుందా? ఇంట్లోనే పెట్టి తేమంతా వెళ్ళిపోయిన తర్వాత అవే ఎండిపోతాయి. దాన్ని కావాలంటే మీరు ఒక డబ్బాలో వేసుకొని అది కూడా వాడుకోవచ్చు. అలా అని చెప్పి అలా చేయదు, సోమరిపోతులు అవ్వద్దండి. రోజు వెళ్ళి దండం పెట్టి కొద్దిగా తీసుకోండి ఆ తల్లిని. అర్థమవుతుందా? ఇదే చెప్పారు, బాగుంది. ఎక్కడో తులసి ఒక మూర తెచ్చేసి మనం దీన్ని రోజు డబ్బాలో పెట్టేసి అయిపోతుంది. కలియుగ భావం ఎలా ఉంటుందంటే షార్ట్కట్ ఎదుక్కుంటూ ఉంటాం మనం. అలా వెతుక్కోవద్దండి. భక్తిలో ఒక అవకాశం ఉన్నప్పుడు అది ఉపయోగించుకోవాలి కదా. చలి ప్రాంతాల్లో అవకాశం ఉండదు, అక్కడ వాళ్ళు ఇట్లా ముందే కొన్ని తీసుకొని వచ్చి దాన్ని డబ్బాలో పెట్టుకొని కొద్దిగా లేదా కొంత పౌడర్ చేస్తారు కూడా తులసీదేవి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో మీకు తెలియదు, కెనడా వెళ్ళండి. కెనడా కొన్ని దేశాల్లో వెళ్తే మీకు ఏమి సరిగా ఇవన్నీ తులసీదేవి అంత పెరగడం కష్టం అక్కడ వాతావరణానికి. వాళ్ళు ఏం చేస్తారు, తులసిదేవి మంజరీలంతా కూడా పౌడర్ చేసేస్తారు, కొద్దిగా నైవేద్యంలో వేస్తారు కృష్ణుడికి. అలా కూడా కాడచ్చు. అర్థమవుతుందా? అలా అని చెప్పి తులసి పౌడర్ కొనేద్దండి అమెజాన్లో అక్కడ ఇక్కడ. మీకు ఎందుకు చెప్తాను, అది వేరే ప్రాంతం. అది మీకు జస్ట్ చెప్పారు కదా, దాన్ని వెళ్ళి వాడేద్దండి. చెప్పేదానిలో చాలా చెప్పాం, అది వాడండి. అది వాడడం మనం ఏది ఈజీగా కూడా అది వాడేస్తాం. రోజు వెళ్ళి స్నానం చేసి ఆ తల్లికి ప్రదక్షిణ చేసి అగరబత్తి చేసి స్వామికి తల్లికి ఆరాధన చేసి భక్తిగా ఆ ఆకులు తీసుకొని తులసి కృష్ణుడి పాదాలను పెడితే అది కదా భక్తి అంటే. కృష్ణుడు తెలుసరే, నీకు ఇన్ని ఉన్నాయి కదా, పౌడర్ వాడతావేంట్రా నువ్వు? ఆయనకు అనిపించదు? ఆయన మనం పుట్టించిన ఆయనకి ఎంత కృష్ణ భగవాన్ మనం మోసం చేయగలుగుతాం మనం? కాబట్టి కష్టంలోనే భగవంతుడి ప్రేమ చూస్తాడు కదా. స్నానం చేయడం కష్టం, ప్రదక్షిణ చేయడం కష్టం, ఇవన్నీ ఆచరించడం కష్టం. భగవంతుడు ఆ కష్టంలో వీడికి నా పైన చాలా ప్రేమ ఉంది, అందుకే వీడికి కష్టాలు పడుతున్నాడు.
ప్రహ్లాదుల కష్టాలే నరసింహస్వామికి తీసుకొచ్చిన మంత్రముగ్ధులు చేసింది ప్రహ్లాదుల కష్టాలు. పాండవుల కష్టాలే కృష్ణుని బంధించేసాయి. అందుకే కృష్ణుడు నిద్రపోయేవాడే కదా పాండవుల కోసం. కాబట్టి మన ప్రతి కష్టం భగవంతుడు అబ్బా నా కోసం కష్టపడుతున్నాడు. మీరే చూడండి, మీకోసం కష్టపడితే మీకు ఎట్లా అనిపిస్తుంది మనసుకి? మీకోసం వేరే వాళ్ళు కష్టపడితే ఎలా అనిపిస్తుంది మనసుకి? చాలా అయ్యో మన కోసం కష్టపడ్డా. అదే చూడండి, ఇప్పుడు మీకోసం ఎవరైనా పాదయాత్ర చేస్తాడు, ఎవడో పాదయాత్ర ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మీకు? మాతాజీ మీ ప్రేమతో 10 కిలోమీటర్లు నడుచుకొని వచ్చారు మీ ఇంటికి, ఎలా అనిపిస్తుంది మీ అందరికీ? మీ బంధువులు ఎవరైనా ప్రేమగా వస్తే వాళ్ళ కష్టం, అయ్యో నా కోసం వచ్చారా? అంటే మనిషిని అంటే కష్టం ఎవరైనా కదిలిస్తాయి. ఆ గుణం భగవంతులో ఉంది కాబట్టి మనం కూడా కదిలిపోతున్నాం, అవునా కదా? సో కాబట్టి తులసీదేవిని అంత జాగ్రత్తగా మీరు ఆరాధన చేయాలి. అర్థమవుతుందా? మీకు చెప్పినట్టుగా ఏ రోజు కొయ్యి కూడా చెప్తారు చూడండి ఇక్కడ. సంస్కారంత్యోదో నిషిద్ధోపి తులస్య వచయా స్మృతో పరం శ్రీ విష్ణు భక్తాస్తు ద్వాదశామ్యేనేప్యతే నా చింద్యా తులసీం విప్రః ద్వాదశ్యాం వైష్ణవా క్వచితి భానువారం వినా దూర్వం తులసీం ద్వాదశిం వినః జీవితస్య వినాశాయ నా విచింత్వా ధర్మవేత్. హరిభక్త విలాస గౌడ పురాణం చెబుతుంది. ఇది గౌడ పురాణం ఏం చెప్తుంది? తులసీధనం అమావాస్య రోజు కొయ్యకూడదు, పౌర్ణమి రోజు కొయ్యకూడదు, అర్థమవుతుందా? గ్రహణం రోజు కొయ్యకూడదు, ఆదివారం కొయ్యకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ భక్తులు వైష్ణవులు ఎవరైతే హరే కృష్ణ మంత్ర రోజు జపం చేస్తారో ఇన్ని నియమాలు ఏదో కొయ్యకూడదు ఉన్నా కానీ భక్తులందరూ ద్వాదశి రోజు కొయ్యకుండా ఉంటే చాలు, మిగతా రోజుల్లో భగవంతుడి సేవ కోసం కోసుకోవచ్చు అని గౌడ పురాణం చెబుతుంది. వైష్ణవులైతే అంటే వైష్ణవులు అంటే ఎవరు? హరినామం ప్రతిరోజు జపం చేసేవాళ్ళు, విష్ణువు కోసం జీవించేవాళ్ళు వైష్ణవులు అంటే. కాబట్టి మనం సత్సంగాలకు వస్తేనే వైష్ణవులు అయిపోము. ఆ గుణాలు అలవర్చుకోవాలి, అప్పుడే మనలో మార్పు వస్తుంది. కాబట్టి తులసీదేవి ద్వాదశి రోజు మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. అర్థమవుతుందా? సంధ్యావేళ తర్వాత కోయొద్దండి, సూర్యోదయం ముందు కోయొద్దండి. మనం కోసేటప్పుడు కూడా కృష్ణుడి కోసమే కోస్తున్నామన్న భావంతో ఆవిని తాకాలి. నీరు కూడా ఎప్పుడు వేయాలి? తులసీదేవికి పొద్దునే వేయాలి. సంధ్య వేళ తర్వాత నీరు వేయొద్దండి, మధ్యాహ్నం పూట వేయొద్దండి, పొద్దున సన్రైజ్ సూర్యోదయం అయిన తర్వాత నీరు వేయండి. నీరు కూడా ఎక్కువ వేసేయద్దండి. మీ ప్రేమనంతా నీరులో చూపించొద్దండి. ఎంత నీరు ఎక్కువ వేసి అంత ప్రేమ అనుకోవద్దండి. ఎంత తేమ కావాలో అంతవరకే చూసిపోయండి. నీరు ఎక్కువ వేసినా బతకడం కష్టం. కాబట్టి కొద్దిగా తేమ అంతే వదిలేయండి. తేమ అంతా ఆరేక కొద్దిగా పోస్తూ ఉండాలి. పోసేటప్పుడు కూడా ఏమిటి? తప్పట్లో కొట్టి తల్లి సేవ అంతే కదా. మనం వేరే వాళ్ళు వాటర్ అడిగారు, వాటర్ ఎలా ఇస్తామో అతిథులు మీ ఇంటికి గెస్టులు వస్తే వినయంగా భక్తిగా వెళ్ళిపోయారు. ఏదో ఎలా పోస్తే లోట అట్ట పోసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కొంతమంది చాలామంది చూస్తుంటాం మేము. అలా కాదు, భక్తిగా ప్రేమగా వెళ్ళి ఆ తల్లికి అలాగా భక్తి భావంతో నీరు పోయాలి. అర్థమవుతుందా? ఇది భావన. మీరందరూ మనం గ్రహించాల్సిన భావన ఇది. కాబట్టి స్నానం చేయకుండా ఆదివారం సూర్యాస్తమం తర్వాత వేరే ఒక ద్వాదశి తిథిలో మాత్రమే కత్తులు కటార్లు వాడొద్దండి. అర్థమవుతుందా? స్నానం చేసిన తర్వాత తాకండి. ఈ నియమాలు కొద్దిగా. కాబట్టి మనకు దీక్ష వచ్చిన తర్వాత మీ అందరికి కూడా ఇప్పుడు ఇవన్నీ అంటే నీమ్ బీడ్స్, ఇవి వేప వచ్చిన బీడ్స్ ఇవన్నీ. దీక్ష రోజు మీకు ఆ రోజు ప్రభుపాదుల వారి ద్వారా మీ అందరికి కూడా తులసి మాలలు ఇస్తారు. ఇప్పుడు మాకందరికి కూడా చూసారంటే భక్తులు దీక్ష తీసుకున్న భక్తులందరికీ కూడా మన టెంపుల్లో 16 మాలలు చేసే వాళ్ళందరూ కూడా దీక్ష తర్వాత తులసి మాల పైన జపం చేస్తారు. అర్థమవుతుందా? గోవింద ప్రభు మాల చూపించండి అందరికీ కూడా. సో అది తులసి మాల. అది దీక్ష తర్వాత మనకు నియమాలు పాటించేటప్పుడు అది తులసి మాల. అది మొత్తం ప్రతి ఒక్కటి తులసి దళంతో చేసినవి అవన్నీ. చూడండి,
ఎంత పెద్దగా ఉంటాయో. వృద్ధావనం చూసి మీకు తులసి మాల అర్థమవుతుందా? దీక్ష తర్వాత మీకు వస్తుంది తులసి మాల. మీరు ముందే తులసి మాల తీసుకొని జపం చేశారు అనుకోండి, 100 రూపాయలు కొనేస్తాం ప్రభు నేను. కొన్ని నియమాలు ఉంటాయి. తులసి కంటి అంటాం, మీరు కంటి మాల. యమధర్మరాజు ఏ శరీరం పైన తులసి మాల ఉంటుందో, ఇది మనం పెట్టుకున్న తిలకం కూడా ఏమిటిది? తులసీ దళం. ఇదేమిటిది? తులసీ దళం. విష్ణు కృష్ణ పాదం తులసీ దళం. చూడండి, ప్రతి మనం నుదుటి పైన ఉండదు ఏమిటి? తులసీ దళం. అది యమధర్మ అంటే ఎవరి నుదుటి పైన తులసీ దళం కృష్ణ పాదం ఉంటుందో, తులసి కంటి మాల ఉంటుందో, తులసి మాల పైన జపం చేస్తారు, వైష్ణవ దీక్ష తీసుకుంటారు, వాళ్ళ శరీరం తాకే అర్హత నాకు లేదు అంటాడు యమధర్మరాజు. కాబట్టి మానవ జీవితం దీక్ష వరకు రావాలి. దీక్ష అంటే మనం వేరే చాలా దీక్షలు చేస్తూ ఉంటాం, ఆ దీక్ష కాదు. వైష్ణవ దీక్ష అంటే ఆచార్య ద్వారా వచ్చే దీక్ష. 16 మాలలు జపం చేయాలి, 4 నియమాలు పాటించాలి. 4 నియమాలు ఏమిటి? మాంసాహారం తాకకూడదు, తర్వాత జూదం ఆడకూడదు, వ్యభిచారం లేకుండా. 4వ నియమం ఏమిటి? మద్యపానాలు. 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేస్తూ ఎర్రగడ్డ తెల్లగడ్డ టీ కాఫీలని మానేసిన వాళ్ళు 1 సంవత్సరం రోజైనా జపం చేస్తే అప్పుడు దీక్షకు అర్హులు అవుతారు. కాబట్టి ఆ దీక్ష వచ్చేంత వరకు మీరు ఇంకొక జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే. ఈ జన్మలో దీక్ష నాకు కుదరదు పర్లేదు, ఇంకో జన్మ, అప్పుడు కుదరదు ఇంకొక జన్మ. టెన్షనే పడద్దండి. బహునాం జన్మనామంతే పోతూ ఉంటాను, ఇక్కడే తిరుగుతూ ఉండండి. హిందూపురం, ఎల్లాపురం, మాపురం, ఆపురం, పురాలు తిరుగుతూ ఉండండి. ఇక్కడే మనం నిద్రలేయాలి కదా. ఇప్పుడైనా కృష్ణుడు వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, ఈ నియమాలు పాటించండి, నేను వైకుంఠం తీసుకెళ్తానయ్యా. కాదు కదా, మనకేం కావాలి? ఎర్రగడ్డ తెల్లగడ్డ కదా, తల్లిదండ్రులాగా వాళ్ళు కదా, వాళ్ళు లేకుండా జీవించలేమే. టీ కాఫీలు అన్నదమ్ముల్లాగా, వాళ్ళు లేకుండా బతకలేమే కదా. చాలామంది అదే కదా. ఐసీలో ఉంటే మాత్రం అన్నీ వదిలేస్తాం. అప్పుడు వాళ్ళ గొట్టాలు పెట్టి అన్నీ పెడితే అప్పుడు ఏం అడగవు. అప్పుడు అడుగుతారు టీ కాఫీ డాక్టర్ని, చెప్పండి. ఐసీలో మీరు గొట్టాలు పెట్టి అడుగుతారా? డాక్టర్ ఆనియన్ పకోడా కొద్దిగా అట్లా వేయండి అడుగుతారా? ఐసీలో మీరు ఆనియన్ పకోడా అడుగుతారా? వెల్లుల్లి అట్లా రసంలాగా పెట్టండి, కొద్దిగా తాగేస్తాను. డాక్టర్ ఏమంటాడు? నీకు పైపులే అన్నీ, నీకు అంతా నీకు పైపులతోనే పంపిస్తాం, ఇవన్నీ కుదరవు బాబా, నీ ఫుడ్ ఏం తెలుసుకోలేరు, పైపులే నీకు. అప్పుడు మాత్రం డాక్టర్ వద్దు, పైపులు పెట్టినా పర్లేదు, నేను బతకాలి డాక్టర్, బయటికి వెళ్ళి మళ్ళీ తినాలి డాక్టర్, నాకు జీవన ప్రాణం ఇవ్వండి డాక్టర్, మళ్ళీ యమలోకాలకు తప్పులు ఇంకా సరిపోలేదు డాక్టర్, పాపాలకు ఎక్కువ చేయాలి డాక్టర్, ప్రాణాన్ని పెంచండి డాక్టర్. దేనికా ప్రాణం? దేనికా ప్రాణం? దేనికా జీవం? దేనికా ఆయుష్? చెట్లు కూడా పుట్లు కూడా ఉంటున్నాయి, 1000 సంవత్సరాలు ఆయుష్ ఎందుకు చెప్పండి? భక్తిగా లేనప్పుడు జీవితం మనం బతికినా బతకలేనట్టే. మనం బతకట్లేదు, ఐసీలో ఉంటే ఎక్కడ ఉండేది. కాబట్టి కొన్ని అల్ప కోరికలు, అల్ప సుఖాలను బయటపడడం నేర్చుకోవాలి మనం. అల్ప సుఖాలు, అల్ప కోరికలు కొద్దిగా నేర్చుకొని వచ్చామంటే ఇక్కడే తప్పించుకుంటాం కదా. ఇది వైకుంఠం. మనం వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠం కాదు, ఆ వైకుంఠ నిలయం, ఆ స్వామి ఆనంద నిలయం, ఆ స్వామి వైభోగం, ఆ దివ్య సౌందర్యం, దివ్య లీలలన్నీ కూడా మనం ఊహకి అతీతమైనది. అర్థమవుతుందా? మీ ఊహకు అతీతమైన ప్రపంచం వైకుంఠ ప్రపంచం అంటే. అక్కడ చెట్లు కూడా కల్పవృక్షాలు, మామూలు చెట్లు కల్పవృక్షాలు. వైకుంఠం కల్పవృక్షం అంటే ఏమిటి? ప్రతి జీవుడు కూడా ప్రతి జీవుడు మాట్లాడుతాడు. ఇక్కడ చెట్లు మాట్లాడుతాయా? వైకుంఠ చెట్లు మాట్లాడుతాయి. వైకుంఠం అంటేనే జీవం ఉన్న లోకం, అది మొత్తం జీవమే, దీనికి జీవం లేదు. వైకుంఠంలో కృష్ణుడు కూర్చునే టేబుల్ కూడా మాట్లాడుతుంది. టేబుల్ కూడా హరే కృష్ణ అంటుంది. కృష్ణుడు వేసుకున్న బెల్ట్ హరే కృష్ణ అంటుంది. కృష్ణుడు వేసుకున్న కౌస్తవం హరే కృష్ణ అంటుంది. కృష్ణుడు వైకుంఠం అన్నీ కూడా జీవం ఉన్నవే వైకుంఠం. కుంఠం అంటే ఏమిటి? బాధలు. ఈ భౌతిక లోకాన్ని ఏమంటాం మనం? కుంటలు. బాధల లోకం ఇది. ఇక్కడ ఆనందం ఎక్కడుంది? ఇక్కడ నుంచి బయటపడ్డమే. అక్కడేమిటి? వైకుంఠం, బాధలు లేని లోకం. ఈ బాధలే మనం ఇంకా చెప్పినాక కామ క్రోధాలు ఉన్నంత వరకు బాధలు కూడా తెలియవు మనకి, ఇవి బాధలని కూడా.
ఇప్పుడు మెంటల్ వచ్చిన వాడు తెలుస్తుందా మెంటల్ వాడికి వచ్చిందని? చెప్పండి. మెంటల్ వచ్చినా తెలుస్తుంది వాళ్ళకి మెంటల్ వచ్చిందని? మీకు తెలుసు వాళ్ళకి మెంటల్ అని, కానీ అతను తెలుసు అతనికి మెంటల్ అని తెలియదు. మన పరిస్థితి కూడా అలాగే. అర్థమవుతుందా? మన పరిస్థితి కూడా అలాగే. ఒక మెంటల్ వచ్చాడు, మెంటల్ తెలియదో మనం ఏమనుకున్నాం, ఈ జీవితం బాగుందని అనుకుంటాం. మాయలో ఉన్నవాడికి ఏమనిపిస్తుంది? జీవితం అంతా ఇక్కడ బాగుంది, ఎన్ని రోజులు బాగుంటుంది ఇక్కడ, ఎన్ని రోజులు బాగుంటారు, డబ్బులు ఉంటే బాగుంటుంది, ప్రేమించే వాళ్ళు ఉంటే బాగుంటుంది, మంచి చూసుకునే కుటుంబం ఉంటే బాగుంటుంది. అవి లేకుండా ఉంటే అతి భయంకరమైన జీవితం ఇది. చాలామంది డిప్రెషన్లో చనిపోతున్నారు. చాలామంది బయట, చాలామంది యాంగ్జైటీ, డిప్రెషన్, అది ఇది. అంటే మైండ్ అనేది ఎలాగంటే, హైదరాబాద్లో ఒక అమ్మాయి ఇప్పుడు న్యూస్లో వచ్చింది, చూసుంటారే మీరు. ఒక యంగ్ అమ్మాయి, 2 lakhs అమ్మాయికి జీతం అంట, మంత్లీ జీతం అమ్మాయికి 2 లక్షల జీతం. కానీ అమ్మాయి అర్ధరాత్రులు లేచి నదిలో పక్కన చెరువులో దూకి చనిపోయింది పాపం. తెలియదు అది ఏమి ఇష్యూ అని తెలియదు మనకు. అంటే చిన్న వయసులో వాళ్ళు కూడా ఒక్కోసారి మైండ్ ఒక్కోసారి పాపం ఏమవుతుందో అర్థమవుతుందా? ఆధ్యాత్మిక జీవితం లేకపోతే అతి భయంకర జీవితం మంది. ఆధ్యాత్మిక జీవితం ఉంటే మనకు ఒక భరోసా భవిష్యత్తు పైన. ఇది లేకపోతే భవిష్యత్తు భరోసా లేదు. ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతం. కానీ ఇక్కడ మనం ఎప్పుడెప్పుడు మైండ్ని మనం డిస్టర్బ్ రెడీగా ఉంటాం. మైండ్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి వైకుంఠం కోసం. మన మనస్సు వైకుంఠం తీసుకెళ్ళిపోద్దు అనుకుంటే, అవునా కదా? కళ్ళు మూసుకుంటే కృష్ణుడు కళ్ళలోకి వచ్చేయగలుగుతాడు. కావాలంటే మనస్సును మనం జాగ్రత్త వాడుకుంటే వైకుంఠం నిలయం అయిపోతుంది మన జీవితం, మన శరీరం కూడా. కానీ ఆ భావన రావాలి కదా. కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఏవైతే విన్నారో ప్రతిరోజు తులసి ఆరాధన చేయండి. తులసి దళాన్ని నైవేద్యంగా కృష్ణుడికి అర్పణ చేయండి. తులసీదేవికి ఆ నియమాలు పాటిస్తూ ఆవిడికి నీరు పోయండి. ఆవిడ భక్తిని అడగండి. కృష్ణ జీవని తల్లి, నాకు కృష్ణుని ప్రసాదించు అని వేడుకోండి. అప్పుడు మీ భక్తి వేరే లెవెల్లో వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళదు ఒక లెవెల్ ఇది. తులసీదేవి ఆరాధన చేయడం వల్ల వేరే లెవెల్. అందుకే ప్రతిరోజు మనకు పొద్దున్న 4:30కి మంగళారతి అయిన తర్వాత మనకు ఆన్లైన్లో ఉంది. గోవింద ప్రభు కూడా ప్రతిరోజు మీకు మంగళారతితో పాటు తులసి ఆరాధన కూడా చేస్తారు ఆయన. మీ అందరి కోసం ఇంట్లో ఉన్న తులసి ఆరాధన మీరు ఎంతమంది అటెండ్ అవుతారో చెప్పండి. ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటారు? చెప్పి ప్రభు నాకు తెలియదు ప్రభు తులసారి ఎలా చేయాలి. వేరే భక్తులతో ఆ ఆన్లైన్లో జాయిన్ అయితే గూగుల్ మీట్లో, ఇంటర్నెట్లో, ఫోన్ ద్వారా మీరు తులసి ఆరాధన అయిపోతుంది కదా. కాబట్టి మీ వైకుంఠం పంపించడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాం మేమేమో. మీరే మంచిగా నిద్రపోతున్నారు. మీరు అలారం కూడా పక్కన పెట్టేసి నిద్రలేయండి. ఒక్క జీవితం నిద్రలేయండి. మన నిద్రే ఉండదు మీ వైకుంఠంలో. నిద్రపోవాల్సిన అవసరమే ఉండదు, టైమే ఉండదు, కాలం ఉండదు, చావు ఉండదు. వైకుంఠంలో ఈ కాలానికి అతీతం వైకుంఠం అంటేనే. కాబట్టి విష్ణువుతో సమానమైన జీవితం అది, కృష్ణుడితో సమానమైన జీవితం అది వైకుంఠ జీవితం అంటే. కాబట్టి అటువంటి అదృష్టాన్ని ఒక మానవ జీవితంలో మాత్రమే దొరికే అదృష్టం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోవద్దండి. కాబట్టి మన ధనం భగవంతునికి అర్పణ చేద్దాం, మన ప్రాణం అర్పణ చేద్దాం, జీవితాన్ని అర్పణ చేద్దాం, వచనం మన మాట్లాడే మాటలు అర్పణ చేద్దాం, మన శ్రవణం అర్పణ చేద్దాం, కీర్తనం అర్పణ చేద్దాం, మన శరీరం అర్పణ చేద్దాం. మన చేతులు ఏమున్నా ఇవే కదా. మీ దగ్గర ఏది ఉందో అది అర్పణ చేయండి మీ జీవితం కోసం, మీకోసం. కాబట్టి తులసీదేవి వైకుంఠం నుంచి అవతరించారు ఈ లోకంలో. వృందాదేవి తులసీదేవి అయ్యారు ఈ లోకంలో. కాబట్టి మనకు ప్రతి ఇంట్లో తులసీదేవిని, ప్రతి లేని వాళ్ళు తులసీదేవిని తీసుకోండి. మంచిగా ప్రేమగా భక్తిగా సేవ చేయండి. తులసీదేవి పక్కన అట్లీస్ట్ ఒక మాలన జపం చేయండి. మీ జీవితం మారిపోతుంది. ఇది వైకుంఠం వెళ్ళాలనుకునే వాళ్ళ జీవితం ఈ విధంగా ఉండాలి. లేదు ప్రభు యమలోకం అంటే టెన్షనే పడద్దండి. ఏం చేయాల్సిన అవసరంలో మీరు ఇలాగే ఉండండి చాలు. ఏం మారద్దండి, ఇలాగే బతకండి. వదలొద్దండి, ఇంకా బాగా తినండి. ఇది టెన్షన్ పడద్దండి, బాగా అనుభవించండి. యమలోకానికి ఇది మార్గం. ఇది వైకుంఠ మార్గాలు కొన్ని కష్టం,
కొద్దిగా శ్రమ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్లో కష్టం అనిపిస్తే వైకుంఠం ఈజీగా వెళ్ళిపోతాం మనం. ఇక్కడ కష్టం పెద్ద కష్టమేం కాదు కదా. పెద్ద కష్టమా ఇది? చెప్పండి, కష్టమేముంది ఇక్కడ? మీ బుద్ధే అన్ని కష్టంగా చూపిస్తుంది. కాబట్టి హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుంది? మన బుద్ధిని మారుస్తుంది. అర్థమవుతుందా? మీకు తెలియని సీక్రెట్ ఇది. హరే కృష్ణ మంత్రం ఏం చేస్తుంది? బుద్ధిని మారుస్తుంది. అది అందుకే కృష్ణుడు ఏం చేస్తాడు? క్లీన్ చేస్తాడు, మనస్సును క్లీన్ చేస్తాడు కృష్ణుడు. కాబట్టి మంత్రం లేకుండా మీ బుద్ధి క్లీన్ అవ్వదు. మంత్రం లేకుండా మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మీ బుద్ధి క్లీన్ అవ్వదు. పుణ్యం వస్తుందంతే మీ జీవితంలో, కానీ బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది. బుద్ధి మారిన వాడు మోక్షానికి అనర్హుడు. కాబట్టి పుణ్యం కావాలా, బుద్ధి మారాలా, మీ చేతుల్లో. పుణ్యం సంపాదించుకోవడం ఉపయోగం ఏమీ లేదు. దానం వల్ల పుణ్యం వస్తుంది. అన్నదానం, ఈ దానం, ఆ దానం, తీర్థయాత్రలు, ఈ దానం, అక్కడక్కడ డొనేషన్లు, ఇవన్నీ కూడా పుణ్యమే. కానీ బుద్ధిని మార్చేది, బుద్ధిని మారితేనే కర్మ మారుతుంది, చేసే పనులు మారుతాయి, జీవన విధానం మారుతుంది. అది మారనంత వరకు ఈ లోకంలోనే బహునా జన్మనామంతే. వాడు మీ చేతుల్లో ఉంది. ఈ ఒక్క జీవితం జాగ్రత్త వాడుకుంటారా? మళ్ళీ అట్లా అటు ఇటుగా ఏనుగుల్లాగా పులుల్లాగా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారా? మీ చేతుల్లో ఉంది. పూలైతే బాగుంది ప్రభు, డైరెక్ట్గా తినేయచ్చు, మళ్ళీ వంట చేయడం, మసాలాలు కట్టడం టెన్షనే లేదు. అవి కూడా అవ్వచ్చు. ప్రకృతి అన్నీ ఇస్తుంది మనకి ఏం కావాలంటే. అర్థమవుతుందా? మన చేతుల్లో ఉంది. ఏ దేహం కావాలి, మన అలవాట్లే నిర్ణయిస్తాయి మన భవిష్యత్తు ఏమిటని. కాబట్టి ఇట్లా తులసి ఆరాధనతో ఎలా వెళ్తే వైకుంఠ మార్గం. ఇవన్నీ పక్కన పెట్టామంటే నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ అది. అర్థమవుతుందా? గరుడు వేగ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది మిమ్మల్ని. ఎక్కడికి? అది కూడా నాన్ స్టాప్. మళ్ళీ నాన్ స్టాప్ సంవత్సరం పడుతుంది. అది కూడా మళ్ళీ సంవత్సరం నాన్ స్టాప్, మధ్యలో స్టాప్ లేసింగ్ అంతే. కాబట్టి భూలోకాన్ని యమలోక ప్రయాణం సంవత్సరం రోజులు. ఇక్కడ మీ చేతుల్లో ఉంది. ఇక్కడ ఎంత అనుభవించామని కాదు, భవిష్యత్తు అతి భయంకరంగా ఉంటుంది. మనం అర్థం చేసుకోలేదంటే ఇక్కడ మన మానవ జీవితం అర్థం చేసుకోవడం కోసం చావు తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకొని చనిపోవండి. అర్థమవుతుందా? చావు తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోకుండా చనిపోయారు అనుకోండి, జంతువులు కూడా చనిపోతున్నాయి. జంతువులు యమలోకానికి వెళ్ళవు, గుర్తుపెట్టుకోండి. మనిషి మాత్రమే యమలోకానికి వెళ్తాడు. సృష్టిలో ఏ జీవరాశులు, పక్షులు, జంతువులు, ఏ జీవరాశులు యమలోకానికి వెళ్ళవు, ఒక మనిషి తప్ప. అర్థమవుతుందా? అవి కర్మచక్రంలో తిరుగుతూనే ఉన్నాయి. మనిషి మాత్రమే యమలోకానికి వెళ్తాడు, వైకుంఠం వెళ్తాడు. ఎందుకంటే మనిషి చేసే కర్మ మనిషికి మాత్రమే కర్మ వర్తిస్తుంది, జంతువులకు కాదు. కాబట్టి మీరు లైఫ్ని అంత ఈజీగా తీసుకోవద్దండి, ఏదో అయిపోయిందిలో అనుకోవద్దండి. జాగ్రత్తగా తెలుసుకోండి. కర్మ మనిషికి మాత్రమే, జంతువుల కర్మ లేదు. పులి వేరే వాళ్ళని చంపి తిన్నా కర్మ రాదు, ఎందుకంటే అది ఆ దేహం యొక్క ప్రభావం అది. అర్థమవుతుందా? కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా హరే కృష్ణ మంత్రం జపం చేయండి. ఓకేనా? హరే కృష్ణ.